ఈరోజు డాక్టర్ల దినం. అంటే జూలై 1. బీసీ రాయ్ గారు అనే ప్రముఖ డాక్టరు ఇదే తేదీన పుట్టాడు. ఆయన మరణం కూడా ఇదే తేదీ జరిగింది. పుట్టడం అంటే ఇప్పుడు నాలాంటి చాలామంది ఇదే తేదీ పుట్టారు. అదెట్లా సాధ్యమైంది అంటే మా చిన్నతనంలో మా స్కూళ్ళల్లో, అంటే చిన్న పల్లెటూరు స్కూళ్ళల్లో ఎక్కడ కూడా పిల్లలందరూ ఒకే రోజు పుడతా ఉంటారు. అంటే జూలై 1 కానీ జూన్ 1 కానీ పుడతా ఉంటారు. అంటే టీచర్లకి పుట్టిన తేదీలు అవగాహన ఉండదు. అందుకని స్కూల్ మొదలుపెట్టిన రోజు పుట్టిన తేదీ వేసి పడేస్తారు. అట్లా నా పుట్టిన తేదీ తయారైంది. నా ఒరిజినల్ పుట్టిన తేదీ నాకు తెలియదు. ఒక 2-3 ఏళ్ళు అటు ఇటుగా ఉండొచ్చు. బహుశా అట్లాగే బీసీ రాయ్ గారి పుట్టిన తేదీ కూడా ఆ కాలంలో ఆయన చిన్నతనంలో వాళ్ళు టీచర్లు జూలై 1 వేసి ఉంటారు అనేది నా అనుమానం. కాకపోతే మరణం అనేది అదే తేదీ జరగడం విచిత్రమైన విషయం. ఏమైనా ఆ గొప్ప వ్యక్తి పేరుతో ఈ దేశంలో డాక్టర్ల దినం జరుపుకోవడం, అలాగే ఆయన పేరుతో డాక్టర్ వృత్తిలో అద్భుతాలు చేసినటువంటి మంచి టీచర్లుగా పేరొందినటువంటి వాళ్ళకి బీసీ రాయ్ అవార్డు ఇవ్వడం, ఇవి చాలా స్మరించుకోవాల్సిన విషయాలు నా అభిప్రాయం. అందువలన పుట్టిన తేదీ అనే దానికి పెద్ద ప్రాముఖ్యత నా దృష్టిలో ఏమి ఉండదు. మనం బతికున్నాం అనేదే చాలా ఇంపార్టెంట్ అనేది నా అభిప్రాయం. నేను ఈ 73 ఏళ్ళ ఈ ప్రయాణంలో చాలా పల్లాలే చూసా, ఎత్తులనే దానికంటే. అంటే అనేక అపజయాలు, అనేక దెబ్బలు, అనేక అనుభవాలు సంపాదించుకున్న కారణంగానే 4 మాటలు చెప్పగలిగే అర్హత నాకు ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే దెబ్బల్లోంచి నేర్చుకోవాలి, అపజయాల్లోంచి నేర్చుకోవాలి. అపజయాలు శాశ్వతం కాదు. అపజయాలను విజయాలుగా మార్చుకోవాలి, ముందుకెళ్ళాలి. అండ్ దట్ ఈజ్ లైఫ్. దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నా వృత్తిలో కూడా నిత్యం నాకు ఛాలెంజెస్ ఉంటాయి. ఏ ఛాలెంజెస్ లేకుండా ప్రశాంతంగా ఉండే జీవితం నాకు నచ్చదు. నాకు అది ఇష్టం లేదు. ఆపరేషన్లు అయితే ఛాలెంజెస్ ఉంటాయి, అందుకని నేను వాటిని ఎక్కువగా ఇష్టపడతా. అంటే మెడికల్ కేసులు, మెడికల్ నిర్ణయాలు గొప్పగా చేసేవాళ్ళు లేరని చెప్పడం కాదు నా ఉద్దేశం. ప్రజల దృష్టిలో కూడా మామూలు వైద్యం చేస్తే పెద్దగా గుర్తించరు, ఆపరేషన్లు అంటే గుర్తిస్తారు. అంటే మేము చచ్చిపోయేటోళ్ళని బతికిచ్చామని లెక్కేసుకుంటారు జనం. వాస్తవంగా రెంటిల్లోనే ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి డిసిప్లిన్లో కూడా ఛాలెంజెస్ లేకుండా ఉండవు. వెదర్ వి టేక్ ద ఛాలెంజెస్ ఆర్ పారిపోతామా, అదే తేడా. మనం స్వీకరిస్తామా, పారిపోతాం అనేది తేడా. ఇంపాక్ట్ లాంటి సంస్థలు కూడా మనము పారిపోకూడదు, నిలబడాలనే చెప్పడానికి ఉన్న సంస్థలు ఇవి. అందుకనే ఇంపాక్ట్ కార్యక్రమాలన్నీ కూడా నాకు చాలా ఇష్టం ఉండడానికి కారణం అదే. వారు నాగేశ్వరరావు గారు దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేయటం అనేది ఆంధ్రదేశం గర్వించదగినటువంటి విషయమని అనుకుంటున్నా. చిన్నతనంలో నాకు దయ్యాలంటే విపరీతమైన భయం. ఆ భయం కలిగించినారు మా చుట్టుపక్కల ఉండేటోళ్ళు. ఏదన్నా వెన్నెల రాత్రి వస్తే రచ్చబండ దగ్గర జనమందరూ పోగయ్యేవాళ్ళు. వాళ్ళ మొదటి సబ్జెక్ట్ దయ్యాలే. మేమంతా చిన్నపిల్లలని పెద్దోళ్ళ మధ్యన కూర్చొని దయ్యాల కథలతో వింటే ఇక తెల్లారిదాకా దయ్యాల కళలే వచ్చేవి. అంత భయపడేవాడిని నేను. మరి అంత భయస్తోనే చివరికి నేను మెడికల్ కాలేజ్ వచ్చి పడ్డా. అంటే మొత్తం శవాల దగ్గర వచ్చి పడ్డాను. శవాలంటే ఫుల్ దయ్యాలు. అది ఎట్లా జరిగింది 2 మాటలు చెప్తాను నేను. మా అన్న మా ఇంట్లో అందరికంటే ఎక్కువ చదువుకున్నవాడు. అంటే ఎస్ఎస్ఎల్సీ చదివాడు, ఫెయిల్ అయినాడు. ఇక అంతకంటే పూర్తి చేయలేకపోయాడు. మా గ్రామంలో అతనే మొట్టమొదటి ఎక్కువ చదువుకున్నవాడు. తన విద్య మధ్యలో ఆగిపోయిందని తన కుటుంబంలో ఎవరో బాగా చదువుకోవాలని కోరిక ఆయనకి ఉండేది. మా రెండో అన్న 5వ తరగతితో ముగించాడు. కాబట్టి ఇక నా మీద పడ్డాడు ఆయన. ఎట్లయితే నేను చదువుతాను అనేది ఆయనకు ఒక ఐడియా వచ్చింది. అది మంచిదో కాదని నేను చెప్పలేను, కానీ వీడికి దయ్యాలంటే భయం ఉంది. మా ఎద్దుల్ని మేపేటటువంటి బీట్లో, అంటే పెద్ద 12 ఎకరాల నుండి బీడు, పెద్ద బీడు అది. ఆ బీట్లోనే శ్మశానం ఒకటి ఉంది. నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయితే నిన్ను ఎద్దులుగా ఇస్తా అన్నాడు. ఒకటే వాక్యం, మా పెద్దన్న చేసిన పని. ఎద్దులు కాయడం కష్టం కాదు, నాకు ఇష్టం లేని పని కూడా కాదు. నేను హై స్కూల్ చదువంతా కూడా నేను పశువులకి మేత పెట్టడము, పేడంతా తీసేయటం, ఈ పని నా డ్యూటీలో భాగం. మా ఇంట్లో ఆ పని చేసినాకనే స్కూల్కి వెళ్ళేవాడిని. నా మేనమామ చాలా ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండేది. ఈ బీట్లో ఎద్దులను కాస్తే శ్మశానం దగ్గరికి పోవాలా. శ్మశానం అనేది మా బీట్లోనే మా నానమ్మ ఇచ్చింది, మా ఊరు వాళ్ళకి 1 ఎకరా స్థలం ఇచ్చింది. అక్కడికి వెళ్తే పళ్ళు ఇక్కిలిచ్చుకుంటూ పుర్రెలు ఉంటాయి, ఎముకలు ఉంటాయి. అంటే దయ్యాల యొక్క ప్రతినిధులు అన్నమాట ఇవన్నీ. ఆ భయంతో
నేను ఫెయిల్ అయితే ఎద్దులను గాయాల్సి వస్తుంది, ఎద్దులను గాయాల్సి వస్తే దెయ్యాల దగ్గరికి పోవాలా, సత్యవతానరా నాయనో అని బాగా చదువుకోవడం మొదలెట్టా. ఇక హై స్కూల్లో బాగానే చదువుకున్నా, పిఎస్సి లైలా కాలేజీ అంతా అది కంటిన్యూ అయింది. అట్లా మొదట్లో మా చదువు ఎట్లా ఉండేదో ఇప్పుడు తలుచుకుంటే విచిత్రం వేస్తుంది. ఇప్పుడు 3వ ఏటకే బడిలో పడేస్తారు పిల్లల్ని. 3వ ఏడు సగానికి వచ్చాక ABCDలు రావాలి, ఇంగ్లీష్ రైమ్స్ రావాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు. నా బతుకు నన్ను 3వ ఏటలోనే బడిలో వేస్తారు మా అమ్మ నాన్నలు. మా అమ్మనే ప్రధానంగా, అందరికంటే చిన్నోను కాబట్టి ఆమెని 3 ఏళ్ళ దాకా సత్తాయిచ్చి పాలు తగిన తట్టుకోలేక ఆమె మా 2 ఆళ్ళకి ఇంకొకటి చెప్పి స్కూల్లో తీసుకెళ్ళాలి ఈ దరిద్రుడు అని చెప్పి నెట్టేసింది. అట్లా నేను మా కాలంలో 3వ ఏట బడిలో పడాల్సి వచ్చింది. ఆ ఊళ్ళో ఏ పిల్లలు 3వ ఏట బడికి రారు, 5 ఏళ్ళు దాటేదాకా బడికి రానివారు అసలు. కానీ నా ఒక్కడికి ఎక్సెప్షన్, మా అమ్మని తట్టుకోలేక వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అసలు స్కూల్ అంటే ఇష్టం లేదు, చదువు అంటే ఇష్టం లేదు. తీసుకొచ్చి పడేస్తారు. ఏదో బయటకు గాలికి తిరిగేటని తీసుకెళ్ళి స్కూల్లో వేస్తే ఎలా ఉంటుంది. మా టీచర్ రఘుపతి గారు అని గొప్ప టీచర్ ఉన్నాడు. ఆయన ఒక నెల రోజులు స్కూల్కి పోయినా చదువు మీద శ్రద్ధ లేకుండా గాలికి తిరుగుతూ ఉన్నాను గమనించి ఆయన ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఈ కొత్తగా చేరిన పిల్లల్లో ఎవడైనా ఆ నుంచి క్ష వరకు అక్షరాలు తప్పు లేకుండా రాస్తే పలకా బల్పం బహుమతి ఇస్తానన్నాడు ఆయన. నాకు కూడా ఆ పరీక్ష పెట్టాడు. నేను అన్నీ కరెక్ట్గా రాశానని ఆయన సర్దుకున్నాడో నాకు తెలియదు, కానీ రాశాను అన్నాడు ఆయన. తెల్లారేటప్పటికి పలక ఒకటి బల్పం ఒకటి వచ్చేసినాయి. పలక 12 పైసలు, బల్పం పైసా. నా మీద ఆయన పెట్టిన పెట్టుబడి 13 పైసలు. ఇది ఒక పెద్ద బహుమానం అన్నమాట. ఈ బహుమతి నాకు రాగానే ఇంకెప్పుడు చెప్పాల్సిన పని లేకుండా ఉదయం ఎప్పుడెప్పుడు స్కూల్ తెరుస్తురా అని చెప్పి స్కూల్కి పరిగెత్తేటోని. ఆ హుషారు అనేది ఎంత దూరం వెళ్ళిందంటే నాకు మా టీచర్ ఇచ్చిన ప్రోత్సాహం, అది రఘుపతి మాస్టర్ ఇచ్చిన ప్రోత్సాహం, 2వ టీచర్ జీరయ్య గారని ఆయన అద్భుతమైన వ్యక్తులు ఇద్దరు ఇచ్చిన ప్రోత్సాహం అది. దాంతో 2 సంవత్సరాలు 4 తరగతులు పూర్తయినాయి. అంటే 5 ఏళ్ళకి అయిపోయినాయి 4 తరగతులు. ఇక 4వ తరగతి వచ్చినాక బ్రేక్ వచ్చింది. మా అమ్మకి టైఫాయిడ్ జబ్బు వస్తే ఒక 2 నెలలు చెమకుర్తిలో పెట్టారు. మా ఊరు దర్శి పక్కన పాపిరెడ్డిపాలెం, చెమకుర్తి పెద్ద హాస్పిటల్ ఉండేది. అక్కడ తీసుకెళ్ళి 2 నెలలు పెడితే నేను ఎగ్గొట్టి 2 నెలలు అక్కడే తిరిగా. ఆ తర్వాత ఒక నెలకి మా అక్కకి దయ్యం పట్టింది. దయ్యం పట్టిందంటే అది హిస్టీరియా రోగం అని తెలుసు నాకు. ఇప్పుడు తీసుకెళ్ళి శంకరకొండ అద్దంకి పక్కన ఆంజనేయ స్వామి దగ్గర పెట్టారు. ఆయన దయ్యాల స్పెషలిస్ట్ కాబట్టి అక్కడ పెట్టారు. అక్కడ ఒక 2 నెలలు పోయింది. అంటే 4 నెలలు 4వ తరగతి తర్వాత స్కూల్ లేదు. ఇక తిరిగినట్లే తిరిగి వస్తే మా రఘుపతి మాస్టర్ గారు, నువ్వు 4 నెలలు బయట తిరిగావు, నువ్వు మళ్ళీ 4వ తరగతి చదవాలన్నాడు. నాకైతే ఏం ఆశ్చర్యాలు ఇచ్చారు, ఏం చదువుతా అనుకున్నా అంతే. మా అన్న మాత్రం సీరియస్గా తీసుకున్నాడు. చదివిన తరగతి మళ్ళీ చదివేది ఏం సార్ అన్నాడు. చదవాల్సిందే 4 నెలలు ఎగ్గొట్టిపోయినాడు అన్నాడు. ఇక అందుకని మా అన్న ఏం ఆలోచించాడో కానీ అప్పుడు మా పుతకమూరు అనే ఊళ్ళో హై స్కూల్లో ఏమైనా సరే 6వ తరగతిలో 2వ సెక్షన్ పెట్టాలని మా టీచర్లు తిప్పలు పడతా ఉన్నారు. అంటే 50 మంది పిల్లలు వచ్చారు, ఇంక 30 మందిని చేస్తే 2వ సెక్షన్ పెట్టవచ్చు అని. చాలా చిన్న స్కూల్ అది, 100 మంది కంటే పిల్లలు ఉండరు. అదొక పట్టుదల వాళ్ళకి. అందువలన ప్రవేశ పరీక్ష పెట్టారు కొత్త పిల్లల్ని తెచ్చుకుందామని. ఈయన ఏం చేశాడు, మా అన్న తీసుకెళ్ళి ఆ పరీక్ష రాయించాడు. ఏమొచ్చున్నాక ఆ పరీక్ష రాయడానికి మొత్తం కాపీలమయం. 2 టీచర్లు కాపీలు అందించడానికి ఉన్నారు ప్రత్యేకంగా అక్కడ. మా అన్న క్లాస్మేట్కి అయినా, మా అన్న గురువుకి అయినా. ఇక పక్కన అడిగి ఆయన అడిగి ఇన్ని అడిగి రాసి మొత్తం మీద ఆ పరీక్షకి అటెండ్ అయిన వాళ్ళందరినీ పాస్ చేసి పడేస్తారు మా టీచర్లు. సెక్షన్ కావాలి కదా, 2వ సెక్షన్. ఇంత చేసినా 2వ సెక్షన్ సరిపడే పిల్లలు రాలే. అంటే 4 తరగతులు చదివి 5 ఏళ్ళు పూర్తి అయ్యేటప్పటికి తీసుకొచ్చి హై స్కూల్లో మారేశారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ భయంకర పరిస్థితిని ఎడదట్టుకున్నాను రాని. ABCDలు రావడానికి సంవత్సరం పట్టింది నాకు. 2వ సంవత్సరం నుంచి, అంటే 7వ తరగతి నుంచి నా జీవితం మార్చేసిన ఒక టీచరు, చాలా గొప్ప వ్యక్తి, వెంకట సుబ్బయ్య గారని. ఆయన నర్సరావుపేట అనే మా ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టరు. ఆయన కొడుకు నరసింహరావు నా క్లాస్మేటు. ఆ కొడుకు చదువు చెప్పుకోవడం కోసమని ట్యూషన్ నడిపేటోడు. ఒక 4 మాత్రమే ట్యూషన్లో చేరిన, అందులో నేను ఒకరిని. ఇది ఒక గొప్ప పని, మా అన్న చేసిన పని. అది నాకు టర్నింగ్ పాయింట్. ఆయన లేడు, ఇప్పుడు మరణించాడు. నా క్లాస్మేట్ నరసింహరావు కూడా లేడు, వాడు బ్రెయిన్ క్యాన్సర్ చనిపోయాడు. ఆయన దగ్గర చేరిన ట్యూషన్ నాకు టర్నింగ్ పాయింట్గా మారి ఇక అప్పటి నుంచి క్లాసులో ఫస్ట్ రావటం మొదలైంది. SLC అంటే ఇప్పుడు SSC కంటే ముందున్నటువంటిది
ఎస్ఎల్సి వచ్చేటప్పటికి మా చిన్న స్కూల్లో నాకు 600కి 484 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు 600కి 599 కూడా వస్తాయి. మా కాలంలో అట్లా మార్కులు ఇచ్చేటోళ్ళు కాదు. ఒక లెక్కల్లో 100కు వస్తాయి తప్ప మిగతాన్ని కోతలే. అట్లా కోతలు కొయ్యగా 484 వచ్చినాయి. ఇప్పుడంటే ఫస్ట్ ర్యాంక్ అంటే బీభత్సమైన కాంపిటీషన్లు, చర్చలు, బహుమతులు, వాళ్ళకి ప్రోత్సాహకాలు, ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఎదురు డబ్బులు ఇచ్చి చేర్చుకోవటాలు ఉన్నాయి. కానీ మా కాలంలో ఈ గొడవ అంతా లేదు. నాకు అది ఆ మార్కుల యొక్క ఇంపార్టెన్సే తెలియదు. తర్వాత 3 నెలలకి మా హెడ్ మాస్టర్ గారు బాలరెడ్డి గారని ఆయన ఒకసారి నన్ను పిలిపించి ఉత్తరం రాసి పిలిపించి, రే నువ్వు స్కూల్కి రారా అన్నాడు. ఏం సార్ అన్న, నీకు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందిరా, 484 మార్కులు, నీకు గోల్డ్ మెడల్ ఇవ్వాలన్నాడు. అది యూనివర్సిటీ ఫస్ట్ అంటే 5 జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లా కలిస్తే వెంకటేశ్వర యూనివర్సిటీ అవుతుంది. దాంట్లో ఫస్ట్ మార్క్ అని చెప్తే నేనేం పెద్ద ఆశ్చర్యపోలే. ఏమి లేబ్బా ఫస్ట్ మార్క్ అయితే అవుతుంది అనుకున్నా. అది నాకు చేసిన మేలు ఏంటంటే ఎక్కడ చేరాలి పీయూసీ తెలియదు నాకు. ఆ టైంలో ఈ మార్కులను చూసి లైలా కాలేజ్లో సీట్ ఇచ్చారు నాకు. అప్పటికి క్లాసులు మొదలై నెల అయిపోయింది. 1967-68 పీరియడ్ అది. లైలా కాలేజ్లో సీట్ రావడానికి ఆ మార్కులు తోడ్పడ్డాయి నాకు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లైలా కాలేజ్ నెంబర్ 1 కాలేజ్గా ఉండేది. నెంబర్ 2 నసరాపేటలో కాలేజ్ ఒకటి ఉంది, ఎస్ఎస్ఎన్ అన్ని కాలేజ్ అని, అది నెంబర్ 2గా ఉండేది. నా క్లాస్మేట్ నరసింహరావు అక్కడ చేరాడు, నేను ఇక్కడ చేరా. నేను ఆ టైంలో నేర్చుకున్న ఒక లెసన్ ఏంటంటే, మేము ఎస్ఎల్సీలో ఉన్నప్పుడు మా హిందీ పండిట్టు చావల్ రామచంద్రరావు గారని ఆయన మీద ఒక సమ్మె చేశాం. అదే పెద్ద కారణం కాదు. 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు స్కూళ్ళు స్టార్ట్ అయినప్పుడు హిందీలో పరీక్ష పెడతాడు. అందరికి ఒకటే పరీక్ష పెడతాడు ఆయన. మా క్లాసులో ఉన్న వాళ్ళకి 6వ తరగతి వాళ్ళకి 11వ తరగతి వాళ్ళకి ఒకే పరీక్ష పెడతావా, ఇది కొమ్ములు వడసుకొచ్చిన వాళ్ళకి. అందుకని ఆయన మీద సమ్మె చేసి ఒకరోజు క్లాసులు బహిష్కరించారు. నాకు అప్పటి నుంచి ఈ సమ్మె చేయటం దండమారిన పని కదా, తప్పుడు పని కదా అనిపించేది. మనసులో దాచుకుని చెప్పలేక. అంటే ఆయన పరీక్ష పెట్టాడు, రాస్తే అయిపోద్ది కదా. వాళ్ళ అసెస్మెంట్ చూసుకోవడానికి ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో చూసుకోవడానికి పరీక్ష పెట్టాడు. ఆయన తప్పే ఉందని అనిపించేది నాకు. పీయూసీకి వెళ్ళినా కూడా నాకు అట్లే అనిపించింది. అనిపించి ఒక ఉత్తరం రాసిన ఆయనకి, నీ మీద సమ్మె చేయటం తప్పు అనుకుంటున్నాను సార్ అన్న. అది ఒక టర్నింగ్ పాయింట్ నాకు. రెండవది, ఈ నరసింహరావు అని ఈ కుర్రోడు నా క్లాస్మేట్ గురించి చెప్పాను కదా, వాళ్ళ నాన్నే నాకు ఫౌండేషన్ ఇచ్చిన ఆయన. కానీ నా క్లాసులో ఇతరులు ఏం చేశారు, వాడికి నాకు పోటీ పెట్టారు. వాడు ఇంగ్లీష్లో ఎప్పుడు ఫస్ట్ వస్తాడు, మిగతా సబ్జెక్టులో నేను ఫస్ట్ వస్తా. ఆ పోటీ పెట్టి మా ఇద్దరికి మాటలు లేకుండా చేశారు ఈ దరిద్రులంతా కలిసి. అంతా కలిపి 13 మంది అక్కడ ఉండేది నా క్లాసులో. దాంతో మేమిద్దరు మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఎస్ఎల్సీ అయ్యేదాకా కూడా మాట్లాడుకోలే. అంటే దాదాపు 5 ఏళ్ళు 6 ఏళ్ళు మాట్లాడుకోలే. నాకు ఇది కూడా తప్పు అనిపించింది. పీయూసీలో చేరగానే నా గురువు గారికి ఎట్లయితే ఉత్తరం రాసినానో, నసరాపేటలో చదువుకునే నరసింహరావు కూడా ఉత్తరం రాశాను. నీతో పలకకుండా మన ఫ్రెండ్స్ అందరూ ఇట్లా చేశారా, తప్పు అనుకుంటున్నా, నేను 3 నెలల సెలవుల్లో నసరాపేటలో దిగి నిన్ను చూసిపోతానని రాశాను. అప్పుడు ఒకటే రైలు ఉండేది మా గుంటూరు నుంచి. గుంటూరులో రైలు ఎక్కి నరసరావుపేట దిగి నేరుగా ఇంటికి వెళ్ళా. ఆ టీచర్ గారు వెంకట సుబ్బయ్య గారు ఎంత సంతోషించారో చెప్పలేను. ఆ సంతోషం కోసమైనా నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపించింది. వాడు కూడా నరసింహరావు కూడా మహానందపడిపోయినాడు. ఆ కుటుంబం అంతా నాకు చాలా దగ్గరగా ఉండేది. అక్కడ ఒక రోజంతా గడిపి రాత్రికి బయలుదేరి కుర్చేడు వెళ్ళి అక్కడ నుంచి బస్సులో బయలుదేరి మా ఊరు వెళ్ళిపోయి నేరుగా నా గురువుగారి దగ్గరికి వెళ్ళా, రామచంద్రరావు గారి దగ్గరికి. ఆయనకి నమస్కారం చేసి, సార్ నీ మీద సమ్మె చేయడం తప్పు అనుకుంటానని మరోసారి చెప్పా. ఆయన చాలా ఆప్యాయంగా నాలో వచ్చిన మార్పును స్వీకరించాడు. పీయూసీ పూర్తయిన తర్వాత 6 నెలలు గ్యాప్ వచ్చింది నాకు. ఈ 6 నెలల గ్యాప్లో పొతకమూరికి 2 కిలోమీటర్ల దూరంలో మా ఊరు ఉంటుంది. ఉదయమే 2 రాగి సంగటి ముద్దలు తినేది, ఈయన దగ్గరికి బయలుదేరేది. ఈయనకు సెపరేట్ రూమ్ ఉండేది. 200-300 పుస్తకాలు ఉండేవి. దాంట్లో అన్ని కథలు, నవలలు, సాహిత్యం, కవితలు, చరిత్రలు, ఫిలాసఫీ బీభత్సంగా ఉండే. ఆయన దగ్గర అంత కలెక్షన్ ఉండేది. రోజు ఒక బుక్ తీసుకోవడం, చదువుకోవడం. మధ్యాహ్నం భోజనం ఆయనే పెడతాడు. రాత్రికి ఇంటికి చేరి మళ్ళీ రాగి సంగటి ముద్దలు మింగడం. 6 నెలలు ఇదే నా దినచర్య. ఇట్లా గడిచింది. చివరికి పీయూసీ నేను కోరుకున్నది కాదు, ఇది బైపీసీ ఇప్పించాడు మా అన్న. నేను ఇంజనీర్ కావాలనుకో లెక్కలు బాగా చదువుకున్నా. ఇంజనీర్ కాలేకపోయినా, ఎందుకంటే మా అన్న అంటే భయం నాకు. వాడు ఏం చెప్తే చేయాలి, అట్లుండేది నా పరిస్థితి. లెక్కలు బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కంపోజిట్ మ్యాథ్స్ ఇప్పించినారు నాకు. 8వ తరగతిలో ఇస్తారు. జనరల్ మ్యాథ్స్, కంపోజిట్ మ్యాథ్స్ అని 2గా విడిపోతాయి.
కంపోజిట్స్ మ్యాథ్స్ ముగ్గురు తీసుకున్నాం, నరసింహరావు అనేటోడు, నేను, ఇంకో ఫ్రెండు. మిగతా 11 మంది జనరల్ మ్యాథ్స్. కంపోజిట్ మ్యాథ్స్ తీసుకుంటే కొంచెం కష్టం అంటారు, ఇంజనీరింగ్ చేయాలంటే అదే తీసుకోవాలని చెప్పారు. మాకు లెక్కల మాస్టర్ గారు మేము ఈ కంపోజిట్ మ్యాథ్స్ తీసుకుని నెలకల్లా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇక మాకు ఎస్ఎల్సి వచ్చేదాకా లెక్కల మాస్టర్ లేడు, ఇంకేం చేయాలో ఆయన అనుకుంటే. 10వ తరగతి మధ్యలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఎట్లా చేయాలి అబ్బాయి లెక్కలు కంపోజిట్ మ్యాథ్స్తో సులభంగా రావడంలా అని విశ్వనాథన్ గారు ఒక లెక్కల మాస్టర్, చేమకుర్తిలో చాలా పేరున్న మాస్టర్ ఉన్నారు. ఆయన దగ్గర 60-70 మంది ట్యూషన్ చేరతారు. 10వ తరగతి 6 నెలల సెలవుల్లో మా అన్న చేసిన పని ఏంటంటే ఈ లెక్కల మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి నన్ను వేసాడు. ఒక 10 రోజులు సెలవులు ఉంటాయి కదా, కొంత నేర్చుకోరా అని. ఆయన ఫ్రెండ్ ఒకటి మెట్రిక్ చదువుతూ ఉంటే వెంకటేశ్వర రెడ్డి అని, వాడి ద్వారా తీసుకెళ్ళాడు. ఆయన మాస్టర్ దగ్గరికి వెళ్తే చిన్న పిల్లోడుగా ఉన్న, ఏం రేట్ వచ్చినా అన్నాడు. నేను ఇటు కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకున్నాను సార్, సంవత్సరం నుంచి లెక్కల మాస్టర్ లేడు, మీరు లెక్కలు బాగా చెప్తారని మా అన్న పంపిస్తూ వచ్చినా అన్న. ఏ ఫీజేజ్ ఉంటుంది, 4 రూపాయలు 5 రూపాయలు, అది కట్టడానికి మా అన్న సిద్ధం. ఆయన నెగాదేగా చూసి, నీకు మెట్రికులేషన్ లెక్కల పుస్తకం ఇస్తారా, నువ్వు ఇంటికి వెళ్ళి లెక్కలు చేసుకో, నీకు రాకపోతే వచ్చి నన్ను అడుగన్నాడు. ఇదేదో బాగుంది అనుకున్నాను నేను. ఆ గుంపులో కూర్చొని పని లేకుండా రూమ్లో కూర్చోవచ్చు కదా అని ఆ వెంకటేశ్వర రెడ్డి అన్న రూమ్కి వెళ్ళా. మెట్రికులేషన్ లెక్కలు అనేవి ఎస్ఎస్ఎల్సీ లెక్కల కంటే కష్టమని చెప్తా ఉండేవాళ్ళు. నాకు అప్పటికే లెక్కలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ బుక్ తీసుకొని 16 గంటలు చేసా కంటిన్యూస్గా. బుక్ అంతా అయిపోయింది, ఒక రోజులోనే అయిపోయింది పుస్తకం. మరుసటి రోజు బుక్ తీసుకెళ్ళా ఆయన దగ్గరికి. ఏం రా నీకు లెక్కలు అన్నాడు ఆయన. అన్నీ చేసినా సార్ డౌట్లేం లేవన్నా. ఇంక నీకెందుకు ట్యూషను, వెళ్ళిపో అన్నాడు. ఆ బుక్ ఆయనకి ఇచ్చి వెళ్ళిపోయా. పండగ చేసుకున్నాను నేను. అప్పటికే సినిమాలు అంటే ఇష్టం మొదలైంది నాకు. ఇక చేమకుర్తిలో చదువుకున్న నాటకం వేయడం, ఒంగోలు పోయి సినిమాలు చూడడం. పక్కనే ఒంగోలు 5 హాళ్ళు ఉండేవి, వరుస పెట్టి 3 సినిమాలు చూడడమే. ఏ సినిమాలో సీన్ ఏందో అర్థం కానంత కన్ఫ్యూజన్ అయ్యేటోని. అట్లా 5 సినిమాలు చూడడం, ఒక 2 రోజుల పాటు తిరిగి చేమకుర్తి రావడం, ఓ 2 రోజులు ఉంటాం, మళ్ళీ సినిమాలు మారితే మళ్ళీ పోవడం. మా అన్నకి తెలియదు ఇదంతా, తెలిస్తే ఉతికేవాడేమో తెలియదు. లెక్కలు వచ్చినాయి కదా, నాకు బాధ ఏంది కాబట్టి వెళ్ళిన పర్పస్ నెరవేరింది. అట్లా నాకు ఎస్ఎస్ఎల్సీలో 100కి 97 మార్కులు వచ్చినాయి. నేను ఇంక ఇంజనీర్ అవుతా అనుకున్నాను, కళ్ళగంటున్నా ఇంజనీర్ అవ్వాలని. ఇంజనీర్ కావాలని కోరుకోవడానికి కారణం ఇంజనీరింగ్ మీద ప్రేమ ఉండి కాదండి, దయ్యాలంటే భయం అండి. బైపీసీ తీసుకుంటే వానపాములు కప్పలతో మా బతుకు మొదలై చివరికి శవాల దగ్గర తేలుతుంది. నన్ను డాక్టర్ చేయాలని ఒకటి కోరిక. డాక్టర్ అంటే దయ్యాలతో సహవాసం కదా, ఆ భయంతో నేను చదివా. ఫైనల్గా నా ప్రమేయం లేకుండా బైపీసీలో చేరాల్సి వచ్చింది. చచ్చినట్టు చదివా. తీసుకొచ్చి కర్నూలు మెడికల్ కాలేజ్లో పడేశారు. 1968 సెప్టెంబర్ 13వ తేదీ మెడికల్ కాలేజ్ చేరా. భయం అయితే పోలే, దయాలంటే భయం అట్లే ఉంది. నాకు సినిమాలంటే ఫస్ట్ ఇయర్ చాలా ఇష్టం. వెళ్తే ఊళ్ళోకి వెళ్తే 3 సినిమాల లెక్కను చూసి వచ్చుంటుంది. స్వేచ్ఛ వచ్చినట్టు అయిపోయింది నాకు. ఎవడు నా మీద కంట్రోల్ ఎవడు ఉంటాడో, అన్నలేడు మామూలేడు, ఎవడు లేడు అక్కడ. అలా వరుస పెట్టి సినిమాలు చూస్తుండే క్రమంలో సినిమా హాల్లో సినిమాలు చూసినాక సెకండ్ షో కూడా చూసేవాడిని కదా. తిరిగి నా రూమ్కి బుధవారపేట ఏరియా రావాలంటే హంద్రీ నది నడుములో నీళ్లు బారుతూ ఉంటాయి, దాంట్లో నడిచి రావాలా. బయటకు వస్తే ఎడమ చేతి పక్క ముస్లింల శ్మశానం, కుడి చేతి పక్క క్రిస్టియన్ల శ్మశానం ఉండేవి. అంటే దయ్యాల సెంటర్లు అవి. ఆ రెంటి మధ్య రావాలా. నేను అప్పుడు అనుకున్నాను, నాకు నిజంగా ధైర్యం ఉంటే ఈ శ్మశానాల మధ్య కూడా పోవాలని ఒక కసి వచ్చేది. భయంగానే వచ్చేవాడిని. శ్మశానాల మధ్య నడిచేస్తే ఏమయ్యేది కాదు, దయ్యాలు వచ్చేవి కాదు. అట్లా 4-5 సార్లు నడిచినాక అసలు దయ్యాలు ఎక్కడున్నారా, దయ్యాలను భయపెట్టడం ఎక్కువ అనిపించింది నాకు. ఒక్కోసారి హంద్రీ బ్రిడ్జి మీద రాజవిహార్ ఎదురుగా కానీ వస్తే మెడికల్ కాలేజ్ వచ్చేది. ఆ మెడికల్ కాలేజ్ దగ్గరగా కానీ నాకు ధైర్యం ఉందా లేదా అనిపిస్తూ ఉండేది. వెంటనే మెడికల్ కాలేజ్ లోపలికి తిరిగేది. ఈ శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన భాగం ఉండేది. ఆ భాగంలో పెద్ద తొట్టి నుండి శవాలు ఉండేవి. దాని చుట్టూ రౌండ్ కొట్టి వచ్చేవాడిని. తొట్టి నుండి 40 శవాలు అంటే 40 దయ్యాలు, సామాన్యమా? అట్లా నేను ధైర్యాన్ని బలవంతంగా తెచ్చుకున్నాను. ఒకసారి ధైర్యం తెచ్చుకున్న తర్వాత నా మీద నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. అంటే దయ్యాలను ఎవరు వదిలించుకోగలిగినాను. చివరికి నేను ఆ దయ్యాలను బడి ఆ శవాల దగ్గరే వైద్యం చేసి జనానికి ఆపరేషన్లు చేసే పరిస్థితి వస్తుందని నేను ఏ రోజు నా పీయూసీకి ముందు ఊహించలేదు. అది ఒక నాకు ఇష్టమైన జ్ఞాపకం. ఎట్లా భయాన్ని వదిలించుకోగలమనంటే భయాన్ని ఫేస్ కావడమే ఆన్సరు
అనేది నాకు నేర్పిన ఘటన అది. నేను ఇప్పటికైనా ఎవరికైనా చెప్పేటప్పుడు మెడికల్ కాలేజీలో నేను ట్రైనింగ్లు చాలా జరుపుతూ ఉంటా. వైద్య విద్యార్థులకి 30 ఏళ్ళ నుంచి జరుపుతున్నా. వాళ్ళకి జరిపేటప్పుడు ఈ కథ నేను సరదాగా చెప్తా వాళ్ళకి. అదే నేను ఈ మెడికల్ కాలేజీకి రావడానికి ఎంత భయపడ్డానో, మామూలు భాషలో చెప్తే ఉత్తరబోసుకుండా అని చెప్తారే, అట్లా అయింది నా పరిస్థితి. ఇదిగో ఈ కాలేజీలో, ఈ మెడికల్ కాలేజీలోనే నేను ఈ సవాల దగ్గర వైద్యం నేర్చుకోగలిగిన చాలా గొప్ప విషయం అండి. నాకు 2వ సంవత్సరం వచ్చేటప్పటికి అర్థమైంది, సెకండ్ ఇయర్ మెడిసిన్ వచ్చేటప్పటికి అసలు నేను వైద్యం నేర్చుకోవడానికి కారణం ఎవరైనా ఆలోచించా. నా మేనమామ నా కోసం ఖర్చు పెట్టాడు. దాదాపు 10,000, 6.5 సంవత్సరాలు మా వైద్య విద్య, 5.5 ఏళ్ళు చదువు ఉండేది, ఏడాది హౌస్ సర్జన్ పీరియడ్. ఈ 6.5 ఏళ్ళకి గాను నాకైన ఖర్చు కేవలం 10,000. అది నా మేనమామ పంపాడు, మా అన్నలు పంపింది కూడా కాదు. అంటే సంవత్సరానికి 1000. అది కాకుండా ఇంక 1,500 ఏడాదికి స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చారు నాకు. ఈ 1,500 విద్యార్థి సంఘాల్లో పనిచేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టా. అది నేను ఎవరికి చెప్పను కూడా చెప్పాల. 1000 రూపాయలు వచ్చే ఇంటి దగ్గర నుంచి 1000 రూపాయలు సంవత్సరం గడిచిపోయేది. కానీ ఆ టైంలో ఒక డాక్టర్ తయారు కావడానికి ప్రభుత్వం వారికి 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యేది. నా ఇల్లు ఖర్చు పెట్టింది 10,000, ప్రభుత్వం నా కోసం ఖర్చు పెట్టింది 1,00,000. ఈ 1,00,000 ఎక్కడిది గవర్నమెంట్ కంటే, జనం పనులు కడితే వచ్చింది, ఇంకెక్కడి నుంచి వస్తుంది? అంటే సమాజం అంతా కలిసి మాలాంటి విద్యార్థుల చదువు కోసము, అంటే మేము దానికి అర్హులమని భావించి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చి, ఇప్పుడైతే నీట్ పరీక్ష, ఎంసెట్ లాంటివి పెట్టి సీట్లు ఇస్తున్నారు, అప్పుడు ఇది లేదు, మెరిట్ మీద ఇచ్చేవాళ్ళు. దాదాపు 86% మార్కులు నాకు పిఎస్సీలు వచ్చినందుకు భయం లేకుండా సీట్ వచ్చింది. అలా సీట్లు ఇచ్చి మమ్మల్ని డాక్టర్లు చేసింది సమాజం. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి, అంటే 10,000 నా ఇల్లు ఖర్చు పెడితే 1,00,000 సమాజం ఖర్చు పెట్టిందంటే నా బాధ్యత సమాజం ఎడలు 10 రెట్లు ఉంది అనే భావన నాకు కలిగింది. నాకెవరూ ఇది నేర్పించాల, నాకు ఎందుకు అట్లా కలిగింది. అందువల్ల నేను చదువు పూర్తయిన తర్వాత కూడా ఈ రేషియోని పాటించాల్సిందే అనుకున్నాను నేను. అది మొదటి కాంట్రిబ్యూషన్, సమాజం యొక్క కాంట్రిబ్యూషన్ మేము వైద్యులుగా మారడానికి. ఈరోజు నేను వైద్యులందరికీ కూడా మనవి చేయగలిగేది ఏంటంటే, మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదివినప్పటికీ కూడా ఈరోజు ₹1,00,00,000 ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చదివిన అవుతుంది అంత ఖర్చు. ఒకప్పుడు 1,00,000, ఈరోజు 1,00,00,000 అవుతుంది. అంటే మీ చదువుకి మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీటు కొనుక్కోవడానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఉంటారు. అది కాదు, ఇంకో 1,00,00,000 గవర్నమెంట్ ఖర్చు పెట్టింది, మర్చిపోవద్దండి. ఆ డబ్బంతా జనాంది, అంటే మా అందరిది, మీ అందరిది. అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది నా క్లాసులో నేను చెప్తాను. నేను నమ్ముతున్నా దాన్ని, అది కరెక్ట్ అనుకోండి. వైద్యం చాలా అడ్డగోలు పద్ధతులు ఈరోజు మారి ఉండొచ్చు, కానీ వైద్య వృత్తి పవిత్రమైన వృత్తి అనే భావం నాకు ఇప్పటికీ చాలా బలంగా ఉన్నటువంటిది. ఇక మేము వార్డుల్లో తిరిగేటప్పుడు ఒక వార్డులో ఒక పేద రోగి పడుకొని ఉన్నాడు. అతని పొట్టలో క్యాన్సర్, బహుశా ఎర్లీ కేసే ఉండొచ్చు, లేదా కొంత అడ్వాన్స్ కూడా అయి ఉండొచ్చు. మేము 10 మంది విద్యార్థులం ఇట్లా తలకోట్లు వేసుకొని భుజాల్లో స్టెత్తులు తగిలించుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం. అప్పటికే డాక్టర్ లేనట్టు ఫీలింగ్ అనమాట, బిల్డప్. 10 మంది వెళ్ళి అతన్ని పడుకోమన్నాం. పడుకున్నాడు. పెద్ద పెద్ద డాక్టర్లు తెల్లకోట్లు వేసుకొని వచ్చారు, స్టెత్తులు వేసుకొని వచ్చారని చెప్పి భయంగా పడుకున్నాడు. అందరము పొట్టంతా నొక్కాం. పై పొట్టలో గడ్డలా తెలుస్తూ ఉంటే అతనికి క్యాన్సర్ ఉంది పొట్టలో అని అందరం గుర్తించాం. మేము మాట్లాడుకుంటున్నాం. ఇక అంతా అరగంట అయిన తర్వాత బయలుదేరటం మొదలెడితే ఆ రోగి, "ఏం సార్ మందులు రాయరా" అన్నాడు. మేం కాదు, పెద్ద డాక్టర్ వస్తాడు రాయడానికి అన్నాం. మేము పోతూ ఊరుకోకుండా మా బ్యాచ్మేట్స్ ఇంక 10 మంది వస్తుంటే, "రే, వార్డ్ నెంబర్ 4లో బెడ్ నెంబర్ 10లో భలే కేసు ఉంది పరాను, భలే కేసు, రోగి అతను, మనిషి అతను, నీలాగా నాలాగా ప్రాణం ఉన్నాడు, కానీ మా భాష అట్టుండేది ఆ కాలంలో, భలే కేసు." ఇప్పటికీ భలే కేసు అని మాట్లాడే జనం ఉన్నారు. కేసులు కాదు వాళ్ళు, జనం. వీళ్ళందరూ మళ్ళీ వెళ్ళారు. పడుకో అన్నారు. మళ్ళా పడుకోవాలా అన్నాడు ఆ రోగి. మేము చూడొద్దయితే వాళ్ళు చూసి సరిపోయినా అని దబాయించి పడుకోబెట్టారు. ఈ లోపల మా ప్రొఫెసర్ వచ్చాడు. ఆడు అట్లే పడుకొని ఉన్నాడు. వీళ్ళు ఇట్లే తెల్లకోటతో చుట్టూ బెడ్ చుట్టున్నారు. బెడ్ సైడ్ టీచింగ్ పేరుతో సారు మాకు పాఠం చెప్తా ఉన్నాడు మా టీంకి. ఇది పొట్టలో క్యాన్సర్ అని చెప్పని ఎట్లా ఆ నిర్ణయానికి రావాలో నేర్పిస్తున్నాడు. రోగులు మాకు వైద్యం నేర్పిస్తూ ఉన్నారు. ఇది దాని అర్థం. ఇతనికి ఆపరేషన్ చేస్తుంటే బాగయ్యేవాడు లేడు నేనైతే ఇప్పుడు చెప్పలేను, కానీ ఒక అవకాశం ఉండేది.
కానీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసే విద్యార్థులకి పరీక్షల్లో ఈ కేసుని ఒక టెస్ట్ కేసు కింద పెట్టాలనే ఉద్దేశంతో 2 నెలలు వాయిదా చేశారు ఆపరేషన్ చేయకుండా. 2 నెలలు అయినాక బెడ్ ఖాళీగా ఉంది. 2 నెలల తర్వాత బెడ్ ఖాళీ అంటే చనిపోయాడు అతను. జనం రోగాలతో వచ్చినటోళ్ళు భయపడతా ఈ రోగం బాగవుతుందో బాగాదు అనుకుంటూ భయంతో మా దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకప్పుడు మాకు, ఇప్పుడు కూడా ఏ హాస్పిటల్లోనైనా రోగులు వైద్యం నేర్పిస్తూ ఉంటారు. రోగులే వైద్యం నేర్పిస్తారు. ఇదే గొప్ప విషయం అనుకుంటే ఇంతకంటే గొప్ప విషయం నేను చూసే వైద్యంలో. మన బంధువు ఎవరైనా హాస్పిటల్లో మరణిస్తే అతన్ని తీసుకెళ్ళి బూడి చేస్తాం, కాల్ చేస్తాం. బూడి చేస్తే మట్టిలో కలిసిపోతాడు, కాల్ చేస్తే గాల్లో కలిసిపోతాడు. 2 కార్యాలు ఇవ్వచ్చు, 2కి చూపు వస్తుంది. లక్షల మందికి చూపు లేదు మన దేశంలో. ఇలా చనిపోయేటోళ్ళు కార్యాలు ఇస్తే ఈ నివారించదగినటువంటి ఈ గుడితనాన్ని మనం ఎప్పుడు ఎదుర్కోగలిగి ఉండేవాళ్ళం. మన నమ్మకాలు అలాంటివి. మన వాళ్ళు స్వర్గానికి పోయే దారిలో కళ్ళు లేకుండా పోతే ఎట్లా అని మనకు భయం. అందుకని మనం కళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటే గుండె ఇవ్వచ్చు, 2 ఊపిరితిత్తులు ఇవ్వచ్చు, 2 మూత్రపిండాలు ఇవ్వచ్చు, లివర్ 2కి ఇవ్వచ్చు. కనీసం 9 మందికి దానం చేయొచ్చు. ఇప్పుడైతే చర్మం కూడా ఇవ్వచ్చు అని వస్తుంది, ఎముకలు దానం చేయొచ్చు. ఒక మనిషి మరణించినా కూడా లేదా బతికున్నా కూడా, బతికుంటే కొన్ని, మరణిస్తే మరికొన్ని, అనేక మందికి ప్రాణాన్ని ఇవ్వగలిగేటటువంటి అవకాశం మన శరీరం మనకి ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎవరు రారనుకోండి, బంధువులు అనాథలైతే ఎవరు రారు. ఒక 4 రోజులు చూస్తారు, మార్చురీలో పెట్టి. చివరికి ఆ బాడీని శరీర నిర్మాణ విభాగం, అనాటమీ అంటారు దాన్ని, ఆ భాగానికి ఇస్తారు. నేను ఇందాక చెప్పానే పెద్ద తొట్టెని, ఆ తొట్టిలో ఫార్మలిన్ ద్రవం ఉంటుందని, ఆ తొట్టిలో వీళ్ళని పడుకోబెడతారు. 30-40 మందిని పడుకోబెట్టి లేచిపోతారేమోనని పైన తుమ్మ ముదురు పెడతాం. ఎక్కడికి లేచిపోతారు వాళ్ళు? గుర్రం జాషువా గారు చెప్పినట్టు ఇది శ్మశానం, ఇక్కడ జనమందరూ ఏకమవుతారు అన్నాడు ఆయన. కరెక్ట్. మా అనాటమీ థియేటర్లో ఫార్మలిన్ తొట్టిలో కూడా అందరూ ఏకమవుతారు. పెద్దోళ్ళు లేదు, చిన్నోళ్ళు లేదు, ఆడోళ్ళు లేదు, మగోళ్ళు లేదు, ఈ కులం ఆ కులం లేదు, అనాథలందరూ అక్కడ ఏకమవుతారు. అదొక అద్భుతమైన సమాగమమైన అటువంటి స్థలం అది. శ్మశానం ఎంత గొప్ప స్థలమో జనాన్ని ఏకం చేయడానికి మా తొట్టి కూడా అంత గొప్ప స్థలం. ఒక్కొక్క శవాన్ని బయటికి తీసుకొచ్చి స్టీల్ బల్ల మీద పడుకోబెట్టి, బతికున్నప్పుడు అన్నం పెట్టలేదు కానీ చనిపోయిన స్టీల్ బల్ల సంస్కారం చుట్టూ వైద్య విద్యార్థులు చేరి తలకో 10 మంది, పొట్టకో 10 మంది, చేతికి ఈ చేతికి ఒక 5, ఆ చేతికి 5, కాలికి 5, ఈ కాలికి 5, అట్లా మొత్తం 40 మంది విద్యార్థులు చుట్టూ చేరి ఒక విద్యార్థి కూస్తూ ఉంటాడు, మరొకడు కన్నింగ్హామ్స్ మాన్యువల్స్ అని పుస్తకాలు పెట్టుకొని చదువుతూ ఉంటాడు. మిగతా పిల్లలందరూ ఇప్పుడైతే చాటింగ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఆ వ్యక్తి? ఆ శవం ఎవరిది? ఆ పేరేంది? ఊరేంది? అనామకుడు, అనామకురాలు ఆమె లేదా అతను మాకు చదువు చెప్తా ఉన్నాడు. హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్ అని రాసి ఉంటుంది. ఇక్కడ చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళకి పాఠాలు చెప్తారని రాసి ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి విషయమైన అభిప్రాయం. ఈ రోజుకి కూడా ప్రతి చోట అనాటమీ డిపార్ట్మెంట్స్లో, అంటే శరీర నిర్మాణ విభాగాల్లో ఈ స్లోగన్ రాసి ఉంటుంది, ఇక్కడ చనిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళకి పాఠాలు చెప్తారు. అందువల్ల నా మిత్రులందరినీ నేను మోటివేట్ చేసి, మా మిత్రుడు గంజి ఈశ్వరలింగం అని ఉన్నాడు హైదరాబాదులో, ఆయన ఈ పని మీదే ఉన్నాడు. ఆయన స్ఫూర్తితో మా మిత్రులందరినీ మా సంస్థలో మోటివేట్ చేసి, మీ శవాల్ని చచ్చిపోయినాక నిలండి, బతుకున్నప్పుడు కాదు, మెడికల్ కాలేజీకి ఇవ్వండి అని చెప్తున్నాం. నేను కూడా మా మెడికల్ కాలేజీకి రాసి, నన్ను కూడా తొట్టులో పెడతారు చచ్చిపోయినాక, తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెడతారు. చుట్టూ చేరి విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. నా పుట్టగోసే ఒక విద్యార్థి, వాడికి అది జోకులా కనపడదు నా పొట్ట వేయడం. ఏంద్రా నా కొడుకు ఇంతలా ఉంది పొట్టని తిడుతున్నాడు వాడు. లేచి 4 తన్నులు దందాం అనిపించింది నాకు. నా పొట్ట మీద నీకెందుకు కామెంట్ అని అట్లా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు అసలు మీకు ఎవరికైనా చావు అంటే భయం వేస్తుందా? నాకైతే భయం వేయదు. పుట్టాం, చచ్చిపోతాం. చనిపోయినాక కూడా మనం పనికి రావాలా, జనానికి ఉపయోగపడాలి. నా మిత్రుడు జంపా కృష్ణకిషోర్ అని ఇదే మాసంలో పోయిన సంవత్సరం మరణించాడు. ఆయన శవాన్ని ఇప్పుడు పిన్నమనేని సిద్ధార్థరావు విజయవాడ గన్నవరంలో కాలేజీకి మేము ఇచ్చాం. ఇంకా శవం అక్కడే ఉంది. ఆయన లివర్ జబ్బుతో మరణించాడు. ఆయన శవం ఇప్పుడు విద్యార్థులకు పాఠాలు చెప్తుంది.
చనిపోయినా కూడా పాఠాలు చెప్పగలమనే ఒక కన్సెప్ట్ ఆఫ్ ఫీలింగ్ నా దృష్టిలో మహాద్భుతమైన ఫీలింగ్. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. నేను బతుకున్నంతకాలం చదువు చెప్తా. మెడికల్ కాలేజ్ చేరిన సంవత్సరం నుంచి చదువు చెప్పడం మొదలుపెట్టాను. నా క్లాస్మేట్స్కి మెడికల్ కాలేజ్ సబ్జెక్టులు చెప్పేవాడిని. అలా చెప్పడం వల్ల నాకు కలిగిన లాభం ఏంటంటే, నేను మళ్ళీ పుస్తకం చదివే పని ఉండేది కాదు. నేను చాలా పుస్తకాలు కూడా కొనలే. క్లాసులో టీచర్ చెప్పే సబ్జెక్ట్ అద్భుతంగా వింటా, అది ఎవరికి పడితే అడిగి చెప్తూ ఉంటా. ఇంక పరీక్షల దాకా నాకు సమస్య లేదు. పరీక్షకు 3 రోజుల ముందు పుస్తకాలు అవతల పడేసి నిద్రపోయేటాన్ని. కానీ అంత భయం లేకుండా పరీక్షలు చివరిదాకా రాశాను నేను. నాకు తెలియకుండా అంతర్లీనంగా భయం ఉందేమో. దానికి కారణం బహుశా చిన్నప్పుడు మా నాన్న కలిగితే దయాల భయం ఉంటుంది. అది తట్టుకోవడానికి, దాన్ని ఎదుర్కోవడానికి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఉండుంటా. ఎందుకు ఇలా నేను చెప్తున్నానంటే, నాకు ఈ మధ్య 4 ఏళ్ల క్రితం దాకా కూడా కళల్లో పరీక్షలు కళ్ళొచ్చాయి. అంటే పరీక్ష రేపు ఉన్నట్టు, ఇంగ్లీష్ పరీక్ష అయినట్టు, ఏమీ చదవనట్టు, ఏమి రాయాలబ్బా అనుకుని లేచి కూర్చునేవాడిని. పరీక్ష లేదులేని మళ్ళీ నిద్రపోయేటవాడిని. ఈ భయం ఎందుకు కలుగుతుంది? నా అన్కాన్షియస్ లెవెల్లో పరీక్షలంటే భయం అట్లా నిలబడిపోయింది. కాన్షియస్ లెవెల్లో దాన్ని ఎదిరించాను, ఎదుర్కొన్నా. పరీక్షలు ఫెయిల్ కాకపోవడమే కాదు, ఫస్ట్ మార్కులతో పాస్ అయినా. కానీ అంతర్లీనంగా భయం ఎట్టు నిలబడది. నా కళల యొక్క అర్థం నేను అట్లా గుర్తించగలిగిన. ఇలా మనం అనలైజ్ చేసుకుంటే మన గురించి చాలా తెలుస్తాయి. నేను ఔషధం పీరియడ్లో ఉన్న టైంలో మాకప్పుడు కొంత నేర్పించేటోళ్ళు సర్జరీ కూడా. ఇప్పుడు హైడ్రోసీల్ అంటే వరి బీజం అంటారు, అట్లా ఆపరేషను ఒకసారి మా గురువు గారు మాకు నేర్పిస్తే పార్టీ ఏమని అడిగేవాళ్ళు. ఏదో సరదా. మా ఔషధంలో వచ్చే జీతం 212 నెలకి. వాళ్ళకి పార్టీ ఇచ్చేస్తే 100 రూపాయలు అయిపోతాయి. మేము బతికేది ఎట్లా? అప్పుడే నాకు పెళ్ళి అయింది. నా క్లాస్మేట్ కూడా ఆమె ఔషధనే. ఇద్దరికి 212, 400 వస్తుంది. 100 రూపాయలు వీళ్ళకి ఇస్తే ఎట్లని? అరే నీ హైడ్రోసీల్ ఆపరేషన్ వద్దు, నాకు నువ్వు అసిస్టెంట్ చేయించక్కర్లా, నాకు నీ పార్టీ వద్దు పోని నేను నమస్కారం పెట్టాను ఆ 100 రూపాయల కోసం. ఫైనల్గా నేను ఔషధం పూర్తయిన తర్వాత డిసైడ్ చేసుకున్నా, నెల్లూరులో శంకరాగ్రహారంలో ఉన్న ప్రజా వైద్యశాల, డాక్టర్ రామచంద్రారెడ్డి గారు నడిపే ప్రజా వైద్యశాల. నేను వెళ్ళేటప్పటికి ఆయన లేడు. డాక్టర్ శేషారెడ్డి గారు దానికి నాయకత్వం ఇచ్చి నడుపుతున్నారు. డాక్టర్ రామచంద్రారెడ్డి అంటే ఈ కమ్యూనిస్ట్ నాయకుడు సుందరయ్య గారి తమ్ముడు. ఆయన హాస్పిటల్ గొప్పగా నడిపేవాడు. ఆయన కూడా ఎంబీబీఎస్ చేశాడు. చాలా రకాల ఆపరేషన్లు చేసేటాడు. గొప్ప స్ఫూర్తి ఆ కాలంలో. ఆయన మరణించినప్పుడు వేలాది మంది నెల్లూరులో ఊరేగింపుకు వచ్చారు. అటువంటి హాస్పిటల్లో చేరా. అక్కడ 3 ఏళ్ళు ఉండాలన్నారు వాళ్ళు. ఇప్పుడు సీనియర్ డాక్టర్లు శేషారెడ్డి గారు, డాక్టర్ రంగారావు గారు ఆయన ఉన్నారు, ఒంగోలులో ఉన్నారు ఇప్పుడు కూడా. డాక్టర్ రమణారెడ్డి గారు అని ఆయన చనిపోయాడు, శేషారెడ్డి గారు కూడా లేరు. ఈ ముగ్గురు నన్ను కూర్చోబెట్టుకొని ఇక్కడ 3 ఏళ్ళు ఉండాలన్నారు. ఉంటా సార్ 3 ఏళ్ళు అన్న. 3 ఏళ్ళు మా దగ్గర నేర్చుకున్నాక ఏం చేస్తావు అన్నారు. ఇక్కడే ఉంటావా అన్నారు. నేను ఉన్నానన్నా. అదేంది అడ్డు చెప్తావు అన్నారు. నేను మీలాంటి హాస్పిటల్ పెడతా, నేను కూడా డాక్టర్లకు శిక్షణ ఇస్తా అన్నా. ఏమనుకున్నారు మహానుభావులు, ఏం మాట్లాడలే, సర్లే ఇల్లు అన్నారు. 3 ఏళ్ళు నాకు వైద్యంలో ప్రాథమికమైన మెలకువలు నేర్పించిన గొప్ప సంస్థ అది. నాకు ఇప్పటికీ ఆ సంస్థ మీద ప్రేమ ఉంది. అన్ని స్పెషాలిటీస్లో బేసిక్స్ అక్కడ నేర్చుకున్నాను నేను. ఆయన రామచంద్రారెడ్డి గారు ఎలాంటి స్ఫూర్తితో ఎటువంటి ఆపరేషన్ అయినా చేయటానికి ఎక్కడికైనా పోయి నేర్చుకునేవాడు. అదే అలవాటు నాకు ఆయన స్ఫూర్తితో వచ్చింది. ఆయన నేను చూడలేదు కానీ ఆయన గురించి చెప్పుకుంటే విన్నా నేను. వాడు గొప్ప జీవితం అది. ఆంధ్రలో జీవించి మరణించిన గొప్ప డాక్టర్లు ఒక డాక్టర్ అన్న అభిప్రాయం. నేను తర్వాత అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళిపోయా. ఒంగోలులో నా మిత్రుడు కళాధరణ భువనేశ్వరుడు ఆమె కలిసి మేము 4 కలిసి ప్రాక్టీస్ పెట్టాం. మేము 9 నెలల తర్వాత విడిపోవాల్సి వచ్చింది. కానీ నేను అక్కడ 7 ఏళ్ళు ఉన్నా. ఈ టైంలో జరిగిన ఒక ల్యాండ్మార్క్ చేంజ్ నా జీవితంలో నేను చెప్పాలి. డాక్టర్ పంచమూర్తి గారని మద్రాస్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్. ఆయన గుండె ఊపిరితిత్తుల ఆపరేషన్లు చేస్తాడు. ఆయనతో నా కలం స్నేహం ఉండేది 2 ఏళ్ళ నుంచి. అంటే నేను నెల్లూరులో పనిచేసేటప్పుడు గుండె ఆపరేషన్లు ఏమన్నా వస్తే ఆయన దగ్గరికి పంపించేవాడిని. ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే ప్రతి పేషెంట్ తాలూకు వివరాలు తిరిగి ఇన్లాండ్ లెటర్ రాసేవాడు. నీ పేషెంట్ ఇలా ఫలానా జబ్బుతో వచ్చాడు, ఫలానా ఆపరేషన్ చేసా, ఇలా బాగైందని రాసేవాడు. నాకు ఎందుకో చాలా ఇంప్రెషన్ కలిగింది దాంతో. ఓ డాక్టర్ రెఫర్ చేసిన తర్వాత తిరిగి అలా జవాబు చెప్పడం నాకు గొప్పగా నచ్చిన అంశం అది. అట్లా మా స్నేహం కంటిన్యూ అవుతుంది. ఆయన ఆంధ్రలో చాలా చోట్ల క్యాంపులు జరిపాడు, కార్డియోథొరాసిక్ క్యాంపులు. అవి
అట్లాంటి ఒక క్యాంప్ ఒకసారి చీరాల్లో జరుగుతుంది. నేను అప్పుడు ఒంగోలు ఉన్నా. ఆయన ఉత్తరం రాశాను నాకు, చీరాల్లో క్యాంప్ ఉంది, దగ్గరే రాను అన్నాడు. ఆ పరిచయం కోసం నేను నా పని ముగించుకొని సాయంత్రం వెళ్ళేటప్పుడు క్యాంప్ పూర్తయింది. వాడరేవులో ఒక మీటింగ్ పెడతాడు ఆయన, ఐఎంఏ వాళ్ళ తరఫున. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు బయలుదేరిపోతున్నారు. ఆయన భార్య సౌదామిని గారు ఉంది అక్కడ. ఆమెకి నేను పరిచయం చేసుకున్నామని, ఆమెకు పరిచయం చేసుకుంటూ, ఓహో నీ గురించి ఎదురు చూస్తున్నాడు పంచమూర్తి గారు అన్నది ఆమె. ఎక్కువ కార్యక్రమం అన్నది. ఈ లోపల నుంచి హడావుడిగా పంచమూర్తి గారు వచ్చి, బ్రహ్మారెడ్డి అని ఆయన వస్తాను, ఏడి రాలేదన్నాడు. ఇతనే బ్రహ్మారెడ్డి అన్నది ఆమె. పరిచయం చేసుకున్నాక ముగ్గురం కలిసి కారులో వాడరే వెళ్ళాం. అక్కడ ఆయన ఉపన్యాసం చెప్పి, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే గుండెని ఆపేసి లోపల రిపేర్ చేయటం అనే సర్జరీ సినిమా చేశాడు, 16mm సినిమా. నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. తిరిగి నేను ఒంగోలు వెళ్ళాలి, ఆయన మద్రాసు వెళ్ళాలి. ఆయన హౌరా మేల్ ఫస్ట్ క్లాస్లో ఎక్కాడు. నేను మామూలు టికెట్ తీసుకొని ఎక్కుతూ, రా నాతో కూర్చోన్నాడు ఆయన. మీ దాంట్లో కూర్చునేవారు కదా సార్, నేను చెప్తాలే అన్నాడు. పక్కనే ఒంగోలు పక్కన చీరాలంటే ఎంత గంటలో ప్రయాణం. అలా కూర్చున్నప్పుడు ఆయన ఏమడిగానంటే, నేను వేరే చోట్లకి వెళ్ళి ఆపరేషన్లు నేర్చుకుంటూ ఉంటాను సార్, మద్రాస్ మెడికల్ కాలేజీలో కొన్ని స్పెషాలిటీస్లో నేర్చుకోవడానికి మీరు ఏమన్నా సిఫారసు చేస్తారా అని. ఆయన రాను అన్నాడు. ఎక్కడ ఉండాలి సార్ అన్నాను నేను. మా ఇంట్లో ఉండన్నాడు. ఆయన మొట్టమొదటిసారి పరిచయము మా ఇంట్లో ఉండనడం నాకు నా ఆశ్చర్యానికి అంతులేదు. చివరికి డిసైడ్ చేసుకుని వెళ్ళాను నేను. తెల్లారుజాము 4 గంటలకు హౌరా మేల్ దిగింది సెంట్రల్లో. బోరున వర్షం. ఆయన ఎక్కడో బిసన్ నగర్లో ఉంటారు, అడయారు అవతల. ఎట్లా పోవాలని ఆయన అనుకుంటామంటే కారు వచ్చిన ఎదురుగాగింది. ఇద్దరు వచ్చినారు, భార్యాభర్తలు ఇద్దరు, పంచమూర్తి గారు సౌదామిని గారు. ఆ తెల్లారుజామున ఎక్కువ కారు అన్నారు. అసలు నా ఆశ్చర్యానికి అంతులేదు. అసలు ఒక మామూలు డాక్టర్ని నేను, నా మీద ఇంత శ్రద్ధ తీసుకుని స్నేహం ప్రదర్శించడం ఏంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రూమ్ ఇచ్చాడు ఆయన. ఈ రూమ్ నీదే అన్నాడు. అప్పటి నుంచి 6 నెలలు నేను ఆయన దగ్గరికి పోరానికి 3 రోజులు లెక్కన వెళ్ళి, మొట్టమొదటి ఇతర డిపార్ట్మెంట్లు నేర్చుకుందామని వెళ్ళినోడిని 2-3 చోట్ల చూసిన తర్వాత చివరికి ఈయన సర్జరీలు చూడటం మొదలుపెట్టే. ఒక్క రోజులో మైట్రల్ స్టెనోసిస్ అనే ఆపరేషన్లు 11 చేశాడు ఆయన. ఆయన రికార్డు 14 ఇంకోసారి చేశారట. అరగంటకు ఒక ఆపరేషన్ లెక్క చేసేస్తున్నాడు. అది నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించి ఎప్పటికైనా ఇది నేర్చుకోవాలని పడిపోయింది నా తలకాయలు. మామూలుగా అయితే నేర్పరండి. ఎంబీబీఎస్ అవ్వాలి, ఎంబీబీఎస్ అయినాక ఎంఎస్ జనరల్ సర్జరీ చేయాలి, అది అయిపోయినాక ఎంసీహెచ్ కార్డియోథొరాసిక్ చేయాలి. అది చేసినాక పంచమూర్తి గారు లాంటి పెద్ద డాక్టర్ దగ్గర 5 ఏళ్ళు పనిచేస్తే కానీ ఆ గుండెలో ఏలు పెట్టడం అనేది నేర్పరు. తెలుసు నాకు ఈ సంగతి. కానీ నాకు ఎందుకో చేయాలని కోరిక పుట్టింది. 6 నెలలు ఆయన ఎట్లా చేస్తారు అబ్జర్వ్ చేయటమే. నేను ఎప్పుడైనా వేరే సెంటర్స్కి నేర్చుకోవడానికి వెళ్తే అసిస్టెంట్స్కి రమ్మంటే వెళ్ళాను నేను. బయట ఉంటే అబ్జర్వ్ చేయొచ్చు, అసిస్టెంట్స్కి వెళ్తే అబ్జర్వ్ చేయలేము. అట్లా నేను ఒకసారి విజయ హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ జనార్దన్ రెడ్డి గారు సర్జన్ ఉన్నాడు, కార్డియోథొరాసిక్ సర్జన్. నెల్లూరు పక్కన కోవూరు అయింది. నా మిత్రుడు సుధాకర్ రెడ్డి నేను వెళ్తే, నేను అప్పటికే గుండె ఆపరేషన్ చేయటం మొదలుపెట్టా. నేను వెళ్ళేటప్పటికి ఆయన అసిస్టెన్స్ చేద్దాను రా, బైపాస్ ఆపరేషన్ చేస్తున్నాడు. నేను పొలైట్గా నిరాకరించా, వద్దులేదు సార్ అన్న. ఏంటి దాని ఇబ్బంది అంటే, ఆయన ఫాస్ట్గా సర్జరీ చేసుకుంటాడు. నేను కొత్తగా అసిస్టెంట్కి పోయినాడు, నేను వాళ్ళకి క్లమ్సీగా ఉంటా, వాళ్ళకి అడ్డమవుతా. అప్పుడు నన్ను సెకండ్ అసిస్టెంట్గా పడేస్తారు. సెకండ్ అసిస్టెంట్గా పడేస్తే నేను చేసేది ఏముంది, ఎవరికి సామాన్లు అందించడం తప్ప. అది కూడా అందించడం చేత కాదు. బయట ఉంటే సర్జన్ ఏం చేస్తున్నాడు, అసిస్టెంట్ ఏం చేస్తున్నాడు, అనస్థీషియా ఇచ్చే డాక్టర్ ఏం చేస్తున్నాడు, తిరిగే నర్సు ఏం చేస్తుంది, అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు, వెళ్ళి నోట్స్ రాసుకోవచ్చు. ఐ ఆల్వేస్ ప్రిఫర్ దట్. నేర్చుకునే వాళ్ళకి నేను చెప్తున్నా, అసిస్టెంట్స్ చేయనిస్తేనే బాగా నేర్చుకోవడానికి వీలైద్దని నమ్మకం ఉంది, తప్పది. నువ్వు అబ్జర్వ్ చేయనిస్తే చాలు, ఎట్లాంటి ఆపరేషన్ నేర్చుకోగలరు. అట్టే నేను నేర్చుకున్నాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేర్చుకునే మెథడాలజీలో ఒక మెథడ్ చెప్పడానికి చెప్తున్నాను. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ యూ కెన్ డూ ఎనీ సర్జరీ. ఈ మైట్రల్ ఆపరేషన్ అనే దాంట్లో చిక్కు ఏంటంటే, గుండె లోపల కుడి చేతి ఇండెక్స్ ఫింగర్ పెడతారు, ఎడమ చేతితో టబ్స్ అనే డైలేటర్ వాడతారు. లోపల ఏం చేస్తారో తెలిసి సావదు. చూసి నేర్చుకోవడానికి వీలయ్యే గుండె ఆపరేషన్ అయితే ఎప్పుడో పట్టేసేవాడిని. ఇది పట్టుకోవడానికి నాకు టైం పట్టింది. అందుకని నేను ఒంగోలుకి పంచమూర్తి గారిని చాలాసార్లు 2-3 ఏళ్ళు పిలిపించా. కేసులు ఇక్కడ పెట్టి వచ్చాడు ఆయన. చిన్న ఊరు,
ఆ ఊళ్ళో పెద్ద ఫెసిలిటీస్ ఉండవు. అట్లాంటి ఊరికి వచ్చి ఆయన ఆపరేషన్ చేశారంటే నా మీద అభిమానంతో, మా స్నేహంతో వచ్చాడు ఆయన. ప్రతి ఆపరేషన్కి నేను అసిస్ట్ చేశాను. ఒంగోలు తర్వాత కర్నూలు పోవాలి 86లో నిర్ణయించుకున్నా. వెళ్ళే లోపలే గుండె ఆపరేషన్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇది కొంచెం భయంతో కూడినటువంటి వ్యవహారమే, కానీ నేను అంతా ప్రిపరేషన్ చేసుకొని సర్జరీ అప్పుడు స్టెప్స్ ఏంది, అసిస్టెంట్స్ ఏం చేయాలా, అనస్థీషియా ఏం చేయాలా మొత్తం ట్రైనింగ్ ఇచ్చుకున్నాను. ఆ టీంకి 20 సార్లు రిహార్సల్ చేయించా టీంతో. ఇక రేపు చేయడానికి ఒక కేసును రెడీ చేసుకున్నా. పంచమూర్తి లేకుండా చేయాలా, ఆ డాక్టర్ గారు లేకుండా చేయాలి. ఆయనకి ఇక్కడ అనుమానం ఉంది, నేను ఎప్పుడన్నా ఇది చేస్తానేమన్న అనుమానం ఉంది ఆయనకి. ఒకసారి అన్నాడు ఆయన, నిన్ను గుండె లోపల ఏలు పెట్టిస్తే బ్రహ్మారెడ్డి నన్ను విలువన్నాడు. అది ఆయన ఎందుకన్నాడో తెలియదు, కానీ నేనైతే ఊరికి ఊరుకున్నా. ఎప్పటికైనా ఏలు పెట్టాల్సింది అనుకున్నాను కదా నేను. రేపు గుండె ఆపరేషను మొత్తం రెడీ చేసుకున్నా. అదేదో పూనకం పట్టినట్టు మొత్తం స్టెప్స్ జరిగిపోతూ ఉన్నాయి. నా అసిస్టెంట్ నాకు కావాల్సిన హెల్ప్ చేస్తూ ఉన్నాడు. నేనే అనస్థీషియా ఇచ్చా, ట్యూబ్ వేసా, నా అసిస్టెంట్కి పట్టించా, జాగ్రత్తలని చెప్పా, అవసరమైన మందులు నేను లోడ్ చేసుకున్నా. ఆయన అర్ధగంటలో చేసి ఆపరేషన్ నాకు గంట పట్టింది. ఆపరేషన్ జయప్రదంగా పూర్తయింది. ఇది ఒక మైలురాయి నా జీవితంలో, నేను సొంతంగా గుండె ఆపరేషన్ చేయడం. ఆ తర్వాతకి నేను వెనక్కి తిరిగి చూడాల 2000 ఆపరేషన్ చేశాను. అంటే ఆ కాలంలో చేయొచ్చండి అట్లా. ఇప్పుడైతే చేయనీరు, కానీ ఇప్పుడు అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆ మైట్రల్ స్టెనోసిస్ అనే జబ్బు వచ్చా, రొమాటిక్ ఫీవర్ అనే రోగమే లేదు. నేను దాదాపు 8 ఏళ్ళైంది ఆపరేషన్ చేయటం మానేసి. కారణం జబ్బులే లేవు. ఆ జబ్బులు జయించింది సమాజం. రొమాటిక్ ఫీవర్ పోయింది, జబ్బులు కూడా పోయినాయి. నేను దాదాపు అన్ని రకాల కాంప్లికేషన్లు ఈ ఆపరేషన్లు చూసా. ఈ 2000 కేసుల్లో అందులో గుండె ఆపరేషన్లు, ఊపిరితిత్తుల ఆపరేషన్లు, అన్నవాహిక ఆపరేషన్లు, ఇట్లా రకరకాల ఆపరేషన్లు నేను చేశా. ఏమీ రిమోట్స్ ఏం లేదు, దాని బాధ ఏం లేదు, నష్టాలు కూడా ఏం లేవు. ఖచ్చితంగా కాంప్లికేటెడ్ కేసులు కొన్ని చనిపోయినాయి. అవి చనిపోకుండా చేయటం సాధ్యం కూడా కాదు. చాలా కాంప్లికేటెడ్ అంటే తిరిగి మైట్రల్ స్టెనోసిస్ వచ్చిన కేసులు కూడా నేను చేశా. కాబట్టి నాకు తృప్తికరమైన జీవితం ఇది. నేను విచారించాల్సింది ఏమి లేదు అందులో. అట్లా నేను ఆపరేషన్లు చేస్తున్న సంగతి పంచమూర్తి గారికి తెలియదు. నేను నా కుమారుడు డాక్టర్ అమరని ఒకసారి వాళ్ళ అమ్మాయి, మా అమ్మాయి వయసు, ఆయన వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని తీసుకొస్తున్నాడు ఒంగోలుకి. ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళా. ఆ అమ్మాయికి పెళ్ళి బిడ్డలంటే ఒకసారి చూద్దాం అని చెప్పి వెళ్ళా. ఆయన అప్పటికి సౌదామిని గారిని, ఆయన భార్య మరణించింది, ఆయన కూడా మరణించి 2 ఏళ్ళైంది. ఆయన ఇంట్లోనే అమ్మాయి ఉంటుంది, ఒకటే కూతురు. ఆమె భర్త పిల్లలు కలిసి బయట హోటల్లో తినడానికి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పాను నేను ఇట్లా హార్ట్ ఆపరేషన్ 2000 చేసిన అమ్మాయి అని. నాన్నకు తెలుసు అన్నది. ఆమె చెప్పలేదన్నా. ఎందుకు చెప్పలేదన్నది. ఏమో చెప్తే తిడతాడేమో అని భయపడి చెప్పలేదన్నా. ఏకలవ్యుడి కథలాగా అయింది నాది. చెప్తే తిడతాడేమో అని భయం. ఏకలవ్యుడు బొమ్మ పెట్టుకొని నేర్చుకోలే, నేను ఆయన పేరు తలుచుకొని నేర్చుకున్నా. నాకు ఒక్కసారి కూడా ఆయన లోపల వెళ్ళిపెట్టి నేర్పించాలి. అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన ఏల్ మూమెంట్స్ని, లోపల ఏం చేస్తారో చూస్తున్నా. అదంతా లోపల రిహార్సల్ చేసుకొని చేశా. మొట్టమొదటి లంగ్ ఆపరేషన్ కూడా నేను ఒంగోలులోనే మొదలు చేశాను. ఆయన 3 గంటల లోపల రిట్రాయిడ్ ఆపరేషన్ కూడా చేయగలడు, 2 గంటల్లో కూడా చేస్తాడు. నా మొదటి ఆపరేషన్ 6 గంటలు పట్టింది. తర్వాతకి వెనక్కి తిరిగి చూడలే, చాలా ఆపరేషన్లు చేశాను. ఊపిరితిత్తులు సగం తీయటం, పూర్తిగా తీయటం చేశాను. స్ఫూర్తి నాకు పంచమూర్తి గారి, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఆయనకి చెప్పాల. తప్పు చేసిన అంకుల్ అన్నది ఆమె. ఏం మా నాన్నకి చెప్తే ఎంత ఆనందపడి ఉండడు అన్నది. ఇప్పుడు ఏం చేయగలనమ్మా అన్న. ఒక చిన్న తప్పు అంటే ఆయన తిడతాడేమో అనే భయము, నేను పెద్ద విషయం నా గురువు గారికి నివేదించుకోలేకపోయినాన్ని. ఆ కొరవ నాకు జీవితాంతం వెంటాడుతూనే ఉంటారు. అట్లా లెర్నింగ్ అనేది నా దృష్టిలో అంత ఫ్యాసినేటింగ్. మనం ఖచ్చితంగా నేర్చుకోగలం, చూసి కూడా నేర్చుకోగలం అనేది నేను ఈ చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తున్నా. మొట్టమొదట 1986లో 86లో ఓపెన్ హార్ట్ సర్జరీ కర్నూలులో చేశాం. పంచమూర్తి గారి సహకారంతో చేశాం. మొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే అప్పుడు నిమ్స్లో తప్ప ఇంకెక్కడా జరిగేవి కాదు ఆంధ్రప్రదేశ్లో. మన సత్యసాయిబాబా గారి హాస్పిటల్ కూడా తర్వాత వచ్చింది. అంటే రికార్డు అది, మాజీ మంత్రిలాగా రికార్డు. ప్రైవేట్ హాస్పిటల్స్లో మొట్టమొదటి గుండె ఆపరేషన్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసింది మేమే. ఇంకా రికార్డు మారదు, నేను తర్వాత చేయకపోయినా కూడా. 88లో మొట్టమొదటి పేస్ మేకర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో, మొదటిది వైజాగ్లో వేశారు, రెండోది నా దగ్గర. ఆయన గౌడెన్ ఒక ఆయనకి
ఎమ్మిగనూరు ఆయనకి వేశా. అదొక విచిత్రం. ముందు పేషెంట్ దొరికాడు నాకు, కంప్లీట్ హార్ట్ బ్లాక్, 30 ఉంటుంది హార్ట్ రేటు. అలా ఉంటే పేస్ మేకర్ పెట్టాలా? పేస్ మేకర్ పెట్టడం ఎట్లాగో నేను చూడలే. అప్పుడు బయలుదేరి కలకత్తా పోయినా నేను. అంటే కలకత్తాలో బంగూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజీ అనే దాంట్లో నేను పనిచేసా. ఆర్థోపెడిక్స్లోను న్యూరాలజీలో పనిచేసా, న్యూరో సర్జరీలో. అప్పుడు నాకు పరిచయం ఉన్న ఇంద్రజిత్ రాయ్ అనే ఆయన ద్వారా కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎట్లా పేస్ మేకర్ వేస్తారో చూసా. తిరిగి వచ్చేటప్పుడు హైదరాబాద్లో దిగి పేస్ మేకర్ కొనుక్కొచ్చుకున్నా. ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మిషన్ వాడతారు, వాళ్ళ టెక్నీషియన్ కూడా పిలిపించుకున్నా. పేస్ మేకర్ పెట్టేశా, జయప్రదంగా పెట్టాం. అతను 6 ఏళ్ళు బతికాడు ఆ తర్వాత. అట్లా మొదటి పేస్ మేకర్, మొదటి కాదని రెండోది వైజాగ్ తర్వాత రెండో స్థానం కూడా కర్నూలుకి వస్తుంది. ఇవి ఈ రికార్డులు తిరిగేవి కాదు. కానీ ఆ తర్వాత నేను పేస్ మేకర్లు పెట్టించుకుని రాలే. తర్వాత జనానికి ఏంటంటే రైట్ నాలెడ్జ్ అంటారా రాంగ్ నాలెడ్జ్ అంటారా అని చెప్పలేను, కానీ బాగా తెలివితేటలు పెరిగి ఏ వైద్యం కావాలన్నా గూగుల్ చూసుకోవడం, చాట్ జీపీటీ చూసుకోవడం, కొంత ప్రిపేర్ అయ్యి డాక్టర్ దగ్గరికి రావడం మొదలైంది. కాబట్టి ఎంబీబీఎస్ డాక్టర్ ఈడేంది గుండె ఆపరేషన్లు చేసేదనే అభిప్రాయం జనానికి వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఇక మనం ఆపరేషన్ చేయకూడదు, జనానికి నచ్చకపోతుందని చెప్పి నేను మానేశా. ఇప్పుడు మా కర్నూలు మెడికల్ కాలేజీలో అద్భుతమైన గుండె ఆపరేషన్ చేసే డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అని, నాకు మంచి మిత్రుడు. ఇక నేను గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదు. నాకు ఏ కేసు ఉన్నా అతని దగ్గర పంపిస్తా, పేషెంట్ల కిందకి అనవసరం ఖర్చు బయట అని. నాకు అలాంటి గొప్ప డాక్టర్ మా ఊళ్ళో డాక్టర్ సీతారాం గారు అని న్యూరో సర్జన్ ఉన్నాడు. ఆయన కూడా ఎటువంటి భేషజము లేకుండా ప్రజలకు సేవ చేసే స్వభావం కలిగిన ఆయన. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందని అనుకోవాలి. నా సహాధ్యాయులు, నా స్నేహితులు, నాకు ఇమీడియట్ సీనియర్స్, నా జూనియర్స్ ప్రతి ఒక్కరూ నాకు నేర్పిస్తూనే ఉంటారు. నేర్చుకోవడానికి ఎవరనేది సమస్య లేదనేది నా అభిప్రాయం. ఆయన దాదాపు ఈ మధ్యకాలం దాకా సాయంత్రం 4 దాకా హాస్పిటల్లో ఉండేవాడు. ఆయన డిపార్ట్మెంట్లో ₹1 లంచం ఇవ్వడానికి కూడా లేదు. మిగతా ఎక్కడైనా జరుగుద్దే కానీ ఆయన దగ్గర జరగడానికి లేదు. అంత కమిటెడ్ డాక్టర్ ఆయన, నెల్లూరు డాక్టర్ ఆయన, నాకంటే 4 ఏళ్ళు సీనియర్ ఆయన. ఆయన వైద్యం చేసేటప్పుడు అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టినాక కేసులు చూస్తాడు. ఒకసారి కలిసాను నేను ఆయన్ని. రోజుకి 70-80 మందిని చూస్తాడు. మధ్యాహ్నం 2కి స్టార్ట్ చేస్తాడు. 2 దాకా డ్యూటీ ఉంటే హాస్పిటల్లో చేసే పోయేవాడు. 2 నుంచి రాత్రి 2 దాకా చూసేవాడు. ఏం సార్ ఇన్ని కేసులు ఎటు చూడగలవు అంటే, చూడాలి కదరా, తప్పదు కదా జనం వస్తే అంటాడు. ఏం కేసులు చూస్తావు సార్ అన్న. ఏం కేసులు ఏముంది, అందరు నడుము నొప్పులోళ్ళు, మెడకాయ నొప్పులోళ్ళు, తలకాయ నొప్పులోళ్ళు వస్తారనే. అవన్నీ నువ్వెందుకు చూడాలి సార్, మేము చూస్తాం కదా అన్న. ఏం చేస్తావు రా, వచ్చి చుట్టుముడతారనే. మరి న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్ ఉండే కేసులు ఎన్ని చూస్తావన్నా? 1-2 ఉంటాయి ఈ మొత్తంలో. ఈ మామూలు కేసుల మధ్యలో పడి ఆ 1-2 కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉందిరా అన్నాడు. దిస్ ఇస్ నాట్ ద వే టు యూజ్ స్పెషలిస్ట్ ఇన్ దిస్ కంట్రీ. అన్ని చిన్న కేసులు కింద ఫిల్టర్ అయిపోవాలా. ఎంబీబీఎస్ లెవెల్లో, స్పెషాలిటీ లెవెల్లో ఫిల్టర్ కావాలి. సూపర్ స్పెషాలిటీకి, ఆ స్పెషాలిటీకి సంబంధించిన కేసులు వస్తేనే వాళ్ళని సరిగా వాడుకున్నట్టు అవుతుంది. ఈ కన్సెప్ట్ని మేము డెవలప్ చేసుకున్నాం. బేసిక్ మెడికల్ అండ్ సర్జికల్ ప్రాక్టీషనర్ అనే కన్సెప్ట్ నెల్లూరులో నేను నేర్చుకున్నా. నా దగ్గర నేర్చుకున్న డాక్టర్లు 400 మంది నేర్చుకున్నారు. మొత్తానికి అదే నేను నేర్పించాను. అన్ని స్పెషాలిటీస్లో బేసిక్స్ చేయటం నేర్పిస్తా. నేనైతే ఒక 4-5 స్పెషాలిటీస్లో హై-ఎండ్ వర్క్ కూడా చేస్తా. 16 స్పెషాలిటీస్ నేను చేయగలను. ఒక 4-5 స్పెషాలిటీస్ హై-ఎండ్ వర్క్ చేస్తా. సూపర్ స్పెషలిస్ట్ వర్క్ కూడా చేస్తా. కానీ ఐ వాంట్ క్లెయిమ్, నేను స్పెషలిస్ట్ అని క్లెయిమ్ చేయకూడదు, చేసుకోకూడదు. చట్ట ప్రకారం ఎంబీబీఎస్ ఏ ఆపరేషన్ అయినా చేయొచ్చు, కానీ స్పెషలిస్ట్ అని బోర్డు వేసుకోకూడదు అంతే. చాలామందికి తెలియదు. తెలియక ఏమనుకుంటారు, ఎంబీబీఎస్ నువ్వు ఎట్ట చేస్తావు అంటారు. ఎట్ట చేసేది రా, చట్టం ఉంది, చేయొచ్చు. నేను స్పెషలిస్ట్ అని బోర్డు వేసుకోకూడదు అంతే. స్పెషలిస్టే తన స్పెషలిస్ట్లో చేయాలి, కానీ మిగతా టచ్ చేయకూడదు. కానీ నేను ఎంబీబీఎస్ ఏమైనా చేయొచ్చు అని చెప్తాను నేను, కరెక్ట్ అది. కానీ కొంతకాలమే ఇది ఉండదండి. ఇప్పుడు ఎంబీబీఎస్ పూర్తయితే సూదులు వేయడం తప్ప ఏమి రాని పరిస్థితుంది. నేర్పించటంలో కాలేజీల్లో 50 స్కిల్స్ వచ్చి ఉండాలి. ఎంబీబీఎస్ అయ్యేటప్పటికి 50 ఏంటి ఒక స్కిల్ సరిగా నేర్పడం లేదు. నేర్పించే టీచర్లు కూడా కరువు అయిపోయినారు. మా కాలంలో కొంత నేర్చుకోగలిగి, ఇప్పుడు ఇది కుదరడంలా. కాబట్టి ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత సర్జరీలు చేయగలమనే ధైర్యము ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కి రాదు ఇక. అందుకని స్పెషాలిటీ చేస్తారు. స్పెషాలిటీ చేసినా కూడా మరి ఈ మెడికల్ టీచర్సే కదా చదువు చెప్తారు.
ఎంబీబీఎస్ లెవెల్లో చదువు చెప్పడానికి టైం లేని వాళ్ళు, శిక్షణ లేని వాళ్ళు చెప్తే అక్కడ కూడా అదే సమస్య వస్తుంది కదా. అందువలన సమస్య ఏమవుతుంది, స్పెషాలిటీ చేసినా కూడా పూర్తిగా రాదు. ఇప్పుడు జనరల్ సర్జరీ చేస్తాం, ఒక హైడ్రోసియలు, హెర్నియా, ఒక అపెండిసెక్టమీ, ఇట్లా 10 రకాల ఆపరేషన్లు వస్తాయి తప్ప అందులో పూర్తి నిష్ణాతుడు అయ్యే అవకాశం రాదు. అందుకని ఏం చేస్తారు, స్పెషాలిటీతో కాదు, సూపర్ స్పెషాలిటీ చేయాలి ఇంకా 2 ఏళ్ళు. అది చేసిన తర్వాత అర్హత వస్తుంది, డిగ్రీ వస్తుంది. కాబట్టి 4-5 ఏళ్ళు పని చేస్తే కానీ తను ఏ సూపర్ స్పెషాలిటీ చేశాడో అందులో గ్రిప్ రాదు. ఇదంతా అయ్యేటప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతుందండి, 24 ఏళ్ళకి ఎంబీబీఎస్ అయినాక ఒక 3 ఏళ్ళు ఇది, 2 ఏళ్ళు ఇది, మధ్యలో నీటి పరీక్షలు గొడవ, ఇదంతా అయ్యాక 32-33 ఏళ్ళు అవుతుంది. కొంత ఎక్స్పైరిటీస్ వచ్చాక 35 ఏళ్ళు అవుతుంది. అయ్యా మెడికల్ గ్రాడ్యుయేట్స్లారు చెప్తున్నా, ఈ లోపల మీకు పెళ్లి కాదు, జన్మకు పెళ్లి కాదు. కాబట్టి ఎంబీబీఎస్లో ఉన్నప్పుడే చుట్టూ బోల్డంతమంది అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతున్నప్పుడే ఎత్తుక్కోండి, తగిన వాళ్ళని పెళ్లి చేసుకోండి, ఇంకా తర్వాత చదువుకోండి కావాలంటే. లేకపోతే ముదురు బెండకాయలు అవుతారు 35 ఏళ్ళకి, మీకు అమ్మాయిలు దొరకరు, అబ్బాయిలు దొరకరు. ఆ సమస్య ఈరోజు వచ్చింది. వైద్య విద్య ఆ ఎక్స్పర్టీస్ రావడానికి ఇంత టైం పడుతుంది. అదే ఇంజనీరింగ్ చదివినవాడు 24 ఏళ్ళకి సంపాదించుకుంటాడు, వీడు 35 ఏళ్ళకి సంపాదించుకోలేడు. పైగా వీడి మీద ఒత్తిడి ఎక్కువ, కేసులు టెన్షను. అందుకని మీరు గమనించండి, వైద్య ప్రొఫెషన్లోనే ఆత్మహత్యలు కూడా ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ. వీళ్ళకి గంటల డ్యూటీలు, పేషెంట్లు అర్థం చేసుకోరు, వీళ్ళేం కావాలని ఎవరిని చంపరు, కానీ చనిపోతే కొట్లాడడానికి వస్తారు, దెబ్బలాడడానికి వస్తారు, డబ్బులు ఏమని గొడవ చేస్తారు. అట్లాంటి కల్చర్ ఈరోజు ఉన్నది. అందుకనే చాలామంది నా పిల్లల్ని డాక్టర్లు చేయాలనుకోవటం లేదని అంటున్నారు. కరెక్టే, మేమంటే ఇంకా మా వృత్తి అది, నాకు చేత అయ్యేది అది, ఇక కింద పడ్డా మీద పడ్డా ఈ వృత్తిలో ఉండాల్సిందే. బికాజ్ ఐ లవ్ దిస్ ప్రొఫెషన్. నా సర్జరీ అంటే నాకు ఇష్టం. ఈవెన్ ఎట్ దిస్ ఏజ్ ఐ డూ సర్జరీ. మధ్యలో ఒక 10-12 ఏళ్ళ క్రితం హెర్నియాలు సంబంధించినటువంటి ఒక అనుభవం నేను చెప్తా మీకు. హెర్నియా ఆపరేషన్ నేను నెల్లూరులో ఉన్నప్పుడు నేర్చుకున్నా. అప్పుడు వేరే పద్ధతిలో చేసేవాళ్ళం, మాడిఫైడ్ బసనిస్ టెక్నిక్ అనే పద్ధతిలో చేసేవాళ్ళం. తర్వాత మెష్ చేసి రిపేర్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది అనేది వచ్చింది. బసనిస్ టెక్నిక్ కాకుండా దాని స్థానంలో వేరే టెక్నిక్ అనేది ముందుకొచ్చింది. మెష్ అనేది ఏం మెష్ చేయాలో అర్థమయ్యేది కాదు. నేను రకరకాల ప్రయోగాలు ఒంగోలు ఉన్నప్పుడు చేశా. ఇనుప మెష్, స్టెయిన్లెస్ స్టీల్ మెష్ కూడా తెప్పించేసా. 110 రూపాయలు అయ్యేది మెష్ అప్పట్లో. ఆ మెష్ కొన్నాళ్ళకి ముక్కలు అయ్యేది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సమస్య పరిష్కారం దొరకలా నేను కర్నూలు చేరా. 86 కర్నూలులో చేరితే దాదాపు 7-8 ఏళ్ళు తిప్పలు పడ్డాక 94లో బెంగళూరు ఎంపోరియం అనే ఒక షాపులో నేను కూర్చొని, ఏదో దిండ్లు పరుపులు అమ్మే షాపు, అక్కడ కూర్చొని నేను చూస్తూ ఉంటే ఒక దోమతెర కనపడ్డది. అదేందని అడిగా. దోమతెర సార్ అన్నాడు. నైలాన్ దోమతెరలాగా ఉంది. మేము మెష్ వాడతాం, అప్పటికి కంపెనీ జాన్సన్ కంపెనీ మెష్ అలాగే ఉంది చూడడానికి. తీసుకొని చూసి పీసులు లాగి చూసా. ఆ లాగి చూస్తే పీసులు ఊడి రావడంలా. ఇదిగా మెష్ ఇలా ఉంది, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఆ మెష్. పీసులు ఇట్లా లాగితే ఊడి రావడంలా. నాకు నచ్చింది అది. నేను మీటర్ కొనుక్కొని పోయా, ఇట్లా చిన్న ముక్కలు చేశా, స్టెరిలైజ్ చేశాను, ఆటోక్లేవ్లో పెట్టి నా పేషెంట్లకి వేయటం మొదలుపెట్టా. ఎక్సలెంట్ రిజల్ట్. ఈ రిజల్ట్ చూసిన తర్వాత 4-5 ఏళ్ళు 95 నుంచి వేశా. అప్పుడు మాకు ఆల్ ఇండియా రూరల్ సర్జన్స్ సంస్థ అని ఒకటి ఉంది, దాంట్లో నేను మెంబర్ని. దాని అధ్యక్షుడు టాంగ్ ఓంకర్ అని ధూలే జిల్లాలో డొండైస్ అనే ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తాడు. ఆయన హైదరాబాద్లో ఒక 5గురిని స్పెషలిస్టుల దగ్గర ట్రైనింగ్ కోసం పట్టుకొస్తే నేను జాయిన్ అయిన దాంట్లో. ఇక్కడ ఎట్లన్నా బయటకు పోయి నేర్చుకునే అవకాశం వస్తే వెళ్తుంటాను కదా. ఆయన కూడా ఈ హెర్నియా సమస్య వస్తే ఏం చేయాలో అర్థం కాకుండా ఇబ్బంది పడుతుంది అన్నాడు ఆయన. నేను ఇట్లాంటి మెష్ వాడుతున్నా అని చెప్పా. ఒకసారి నాకు పంపించన్నాడు ఆయన. నేను ఎల్లగానే 2 మీటర్లు కొని ఆయనకు పంపిస్తే, ఆయన అద్భుతమైన వ్యక్తి. దాన్ని అనలైజ్ చేయిస్తే పాలీప్రొపిలిన్ అండ్ పాలీఎథిలిన్ కోపాలిమర్ అని తేలింది. పునాలో చేయించాడు. దాని టెన్సైల్ స్ట్రెంగ్త్ టెస్ట్ చేస్తే 140 న్యూటన్స్ దాని టెన్సైల్ స్ట్రెంగ్త్. ఇది ఖచ్చితంగా జాన్సన్ కంపెనీ, మార్లెక్స్ కంపెనీ వాళ్ళ మెష్ లెవెల్లో ఉంది. ఆయన 5-6 చేయించాడు. తర్వాత ఆయన నేను కలిసి, 4 కలిసి ఒక ఇండియన్ జర్నల్ ఆఫ్ సర్జరీకి ఒక వ్యాసం రాసినాం. ఒక న్యూ మెష్ అనేది మేము అడ్వాన్స్ చేస్తున్నాం,
దీన్ని కనిపెట్టిన ఆయన పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి. మేమందరం వాడాము, అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయనే పేరుతో ఆ వ్యాసం ఇప్పటికీ ఉంది. అది ఐజేఎస్లో దొరుకుతుంది. ఆ వ్యాసం అయిన తర్వాత ఆయన అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఆంత్యా ఫిన్సేత్ అవార్డు అని ఒకటి ఉంది రూరల్ ఇన్నోవేషన్స్కి. అలాంటి ఇన్నోవేషన్స్కి మొట్టమొదటి ఇన్నోవేషన్ నేను తయారు చేసిన మెష్కి ఆయన అవార్డు ఇప్పించాడు. ఉజ్జయిన్లో ఆ అవార్డు నేను తీసుకున్నా. 10,000 రూపాయలు నాకు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చి ఈ మెష్ కనిపెట్టినందుకు నాకు ఒక సైటేషన్ ఇచ్చారు. పెద్ద డాక్టర్ ఉద్వాది ఆ చేతుల మీదుగా నాకు ఇప్పించారు. అది అయిన తర్వాత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ టాంజానియాలో జరిగితే ఈ మెష్ని అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడానికి నన్ను ఫ్రీగా తీసుకెళ్లారు. అక్కడ ఇంటర్నేషనల్ రూరల్ సర్జన్స్ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేశాను. ఇది నాకు చాలా మెమరబుల్ ఇన్సిడెంట్. ఇంతకీ ఎంత అవుతుంది ఈ మెష్ అనేది మీకు చెప్పలా. ఇది కరూర్ అనే ఊళ్ళో తమిళనాడులో తయారు చేస్తారు. దీన్ని దోమతెరల కోసమే చేస్తారు వాళ్ళు. దోమతెర అనేది హెర్నియా ఆపరేషన్ చేయడానికి మెష్గా వాడుకోవచ్చు అనేది నేను కనుక్కున్నా. అది నా కాంట్రిబ్యూషన్ అంతే. దోమతెర నేను కనుక్కోలే, ఈ కొత్త ప్రయోజనానికి ఉపయోగపడుద్ది అనేది కనుక్కున్నా. ఇది అక్కడ మీటర్ ఎంత అమ్ముతారు? నేను ఇక్కడ 45 రూపాయలకి మీటర్ కొనుక్కొని పోయినా బెంగళూరు ఎంపోరియంలో. బెంగళూరు ఎంపోరియం అంటే అది నడిపే ఆయన మాకు ఎంపీగా పనిచేసిన సంజీవ్ కుమార్ గారి తండ్రి. ఆయన మాజీ ఎంపీ, చాలా మంచి మిత్రుడు నాకు. ఆ పెద్ద ఆయన ఎందుకు తీసుకెళ్తా మెష్ అని అడిగేటోడు. ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్తానేవాడు. ఆశ్చర్యపోయేటోడు ఆయన, ఆపరేషన్ చేయడానికి ఇది పట్టుకెళ్తావా అని. ఆ మెష్ని నేను డైరెక్ట్ కరూరు వెళ్ళా. నేను, నా కుమారుడు, నా కోడలు కలిసి వెళ్ళాం. వాళ్ళు 5 ఎకరాల స్థలంలో దోమతెరలు తయారు చేస్తూ ఉంటే మాకు ఎంతకి ఇస్తారు మెష్ అని అడిగితే 16 రూపాయలకి మీటర్ ఇస్తా అన్నాడు. 100 మీటర్లకు తక్కువ కొంటే ఈయనన్నాడు. 100 మీటర్లు ఆర్డర్ చేశా. ఈరోజు నా దగ్గర మన దేశంలో 100 సెంటర్లు ఈ మెష్ పట్టుకెళ్తారు నామినల్ కాంట్రిబ్యూటర్ ప్రైజ్ ఇచ్చి. నేను దీన్ని ఈటీఓ స్టెరిలైజేషన్ చేస్తా. ఈటీఓ స్టెరిలైజేషన్ ఇలాంటి ప్యాకెట్లో నేను పంపిస్తా. నాకు 200 రూపాయలు ఈ మెష్కి ఇస్తారు. యాక్చువల్గా మెటీరియల్ కాస్ట్ అంత కాదు, నాకు ఇతర ఖర్చులు అవుతాయి. ఈటీఓ కాస్టు, ప్యాకింగ్, ఫార్వర్డింగ్ కాస్టులు తప్ప. 16 రూపాయలు మీటర్ అయితే మీటర్లో 200 వస్తాయి ముక్కలు. టాటి 10 పైసలు 15 పైసలు పడుతుంది. ఒక అడుగు సైజు ఉండే మెష్ ఈరోజు కూడా జాన్సన్ కంపెనీ, అమెరికా కంపెనీ 12,000కి అమ్ముతుంది. అడుగు సైజు ఉండే మెష్ నాకు పడే కాస్ట్ 4 రూపాయలు. నేను ఇచ్చేది 400కి కాంట్రిబ్యూటర్ ప్రైస్. నేను అమ్మకాలకేం పెట్టను. ఎవరైనా ఫ్రీగా మా హెర్నియా ఆపరేషన్ చేస్తానంటే ఉచితంగా ఎన్ని మెష్లు అని ఇస్తాను నేను. నా ఫ్రెండ్స్ అందరూ వాడతారు. ఇప్పుడు వాళ్ళందరూ ఈ టెక్నికే వాడతారు. లేకన్ సెన్స్ టెక్నిక్ అంటారు. ఆ టెక్నిక్లు ఈ మెషే వాడుకుంటారు. వాళ్ళందరికీ కూడా నేను ఫ్రీగానే ఇస్తాను, డబ్బులు వసూలు చేయను. ఎందుకంటే నాకేం ఖర్చు అవుతుందండి, 100 రూపాయల లోపు ఖర్చు. ఉరికిస్తే ఏమవుతుంది? అందుకని మెష్ ఆపరేషన్లకి ఖర్చు లేదు. కాబట్టి నేను ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి నేను హెర్నియా ఆపరేషన్ ఎన్ని చేయగలం ఒక రోజులోని ప్రయత్నం చేశాం. ఉదయం 10 గంటలకి సీతారాం గారు, అప్పటి తహసీల్దార్ గారు స్టార్ట్ చేశారు దాన్ని. 11 గంటల 45 నిమిషాల్లో 58 ఆపరేషన్లు చేసి 4 టేబుల్స్ పెట్టి 52 మంది పేషెంట్లు, 58 ఆపరేషన్లు. ఒక్కొక్కరికి 2 హెర్నియాలు కూడా 4 చేశాం. ఓకే, చేయగలమని అనుకున్న తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకు హెర్నియాలకి ఎక్స్క్లూజివ్గా ఒక సెంటర్ ఉందని ప్రచారం చేయకూడదని హెర్నియా సెంటర్ అని పెట్టా. ఇప్పుడు నా హాస్పిటల్ పేరు హెర్నియా సెంటర్. ఒక ఆపరేషన్ పేరుతో పెట్టా. మిగతా కూడా చేస్తా కానీ ఎక్కువ చేయను. హెర్నియా ఆపరేషన్ అన్ని రకాలు చేస్తాను నేను. ఇన్సిషనల్ హెర్నియా అని, పిల్లలకి హెర్నియాలు, పెద్దలకి స్పైజీరియన్ హెర్నియాస్ రకరకాలు చేస్తాను నేను. ఇప్పటికీ కూడా ఆపరేషన్లు చేస్తా. ఈ మెష్ ఫ్రీ, ఎవరికి కూడా కాస్ట్ దీన్ని చేయను. అట్లా వాట్ ఐ ఫీల్ ఒక ఫ్రూట్ఫుల్ జీవితమే నా సర్జికల్ జీవితం నాకుంది. ఇది నా వైద్యపరమైన నా జీవితం. నేను ఇంకొక అంశం చెప్పి నేను ముగిస్తా, చాలా టైం అయింది కాబట్టి మిత్రులారా. నేను కన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నా ఇప్పుడు. ఆ కన్సెప్ట్ పేరు రోగాల బరువు. అంటే ఒక దేశంలో ఉన్న జనాభాకి అంతటికి ఒక సంవత్సరంలో ఎన్ని రోగాలు ఎన్నిసార్లు వస్తాయంటే దాని పేరు రోగాల బరువు. ప్రపంచంలో ప్రతి దేశము కూడా తమ దేశ ప్రజలకు ఒక ఏడాదిలో ఎన్ని రోగాలు వస్తాయి లెక్కేసుకోవాలి. ప్రజలకు ఆరోగ్య అవసరాలు ఉంటాయి, వైద్య అవసరాలు ఉంటాయి. ఆరోగ్య అవసరాలు తెలియాలంటే ఆహారం, మంచినీళ్ళు, పరిశుభ్రత వాటి గురించి తెలియాలా. వైద్య అవసరాలు తెలియాలంటే
ఎన్ని మందుల షాపులు ఉండాలి, ఎన్ని మందుల కంపెనీలు ఉండాలి, ఎన్ని బెడ్స్ ఉండాలి, ఎన్ని హాస్పిటళ్ళు ఉండాలి, ఎంతమంది డాక్టర్లు ఉండాలి, ఈ లెక్క కావాలి. ఈ లెక్కగా 60 కావాలంటే ఎన్ని రోగాలు ఎన్నెన్ని తమ ప్రజలకు వస్తుందో ఏడాదిలో లెక్క ఉండాలి. బయట దేశాల్లో, ఫారిన్ దేశాల్లో అయితే ఈ లెక్క 99% అక్యురేట్గా ఉంటుంది. మన దేశంలో 95% అక్యురేట్గా ఉంటుంది. అంటే 140 కోట్ల మంది జనం మన దేశంలో ఉన్నారనుకుంటే ఏడాదిలో ప్రతి ఒక్కరికి ఒక్కసారి జలుబు వస్తే 140 కోట్ల రోగాలు అని అర్థం. ఇంకా ఒక్కసారి తలకాయ నొప్పి వస్తే 140 కోట్ల రోగాలు, 2 సార్లు పొడి దగ్గు వస్తే 280 కోట్ల రోగాలు, 25 కోట్ల మందికి గుండె జబ్బులు వస్తే 25 కోట్ల రోగాలు, అరుదుగా వచ్చే క్యాన్సర్ 1000 మందికి వస్తే 1000 రోగాలు. ఇట్లా లెక్కేస్తారు. నేను రోగాల టోటల్ సంఖ్య మాట్లాడుతూ ఉన్నా, వెరైటీ గురించి మాట్లాడటంలో. వెరైటీ కొన్ని వేల రోగాలు ఉంటాయి. టోటల్ లెక్క వస్తే కొన్ని కామన్ జబ్బులు కామన్గా ఉంటాయి, కోట్లు ఉంటాయి. అన్కామన్గా వచ్చేవి రేరుగా ఉంటాయి. ఇట్లా లెక్కేసినప్పుడు వచ్చిన టోటల్ జబ్బుల్ని రోగాల బరువు అంటారు. ఈ టోటల్ రోగాల బరువులో 100లో 80 రోగాలకి ఒక్క మందు అక్కర్లా, ₹1 ఖర్చులే, డాక్టర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆసుపత్రి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, బాగవుతాయి. ఇది కన్సెప్ట్. ఈ కన్సెప్ట్ మీదనే ఈ పుస్తకం మేము తయారు చేసాం. 200 పేజీల పుస్తకం. 80 రోగాలకి వైద్యం అక్కర్లేదు, డాక్టర్లు అక్కర్లేదు, ఆసుపత్రులు అక్కర్లేదు, ఖర్చు అక్కర్లేదు. దీనికి మీకు సాలిడ్ ఎగ్జాంపుల్ చెప్తా మీరు నమ్మడం కోసం. కరోనా బీభత్సం మనం చూసాం. కరోనా కాలంలో కరోనా పాజిటివ్ అంటే, కోవిడ్ పాజిటివ్ అంటే లోపల రోగ క్రిములు ఉన్నట్టు అర్థం. జబ్బు క్రిములు వచ్చినాయి. పాజిటివ్ వచ్చిన వాళ్ళలో 100కి 35 మందికి ఒక్క లక్షణం కూడా లేదు. వాళ్ళకి అట్లే బాగైపోయింది, మందులు అక్కర్లా. మరో 100కి 45 మందికి కొద్దిగా జ్వరము, కొద్దిగా తలనొప్పి మాత్రమే వచ్చినాయి, ఏ మందు వాడకుండా బాగైనాయి. అంటే 100కి 80 మంది కరోనా రోగులు వైద్యం లేకుండా బాగైనారు. నేను చెప్పే పాయింట్కి సాక్ష్యం దొరికిందిగా. 100కి 80 రోగాలకు వైద్యం అక్కర్లేదు. ఇంకో 15 మందికి లక్షణాలు కొద్దిగా పెరిగితే ఆసుపత్రికి వెళ్తే వీళ్ళని ఐసోలేషన్లో పెట్టి బాగు చేసినారు. ఈ 15 మందికి కూడా పెద్ద వైద్యంలే, ఏదో సింపుల్ డ్రగ్స్ ఇచ్చారు. అది రెండో గ్రూప్ కింద వస్తుంది. కొద్దిపాటి మందులు, కొద్దిపాటి ఖర్చు, డాక్టర్ అక్కర్లే, ఆసుపత్రి అక్కర్లేకుండా బాగయ్యేది. కరోనా విషయంలో 15 మంది, జనరల్గా నేను ఇచ్చే లెక్కలో 10 మంది. 80 మందికి వైద్యం అక్కర్లేదు, 10 మందికి కొద్దిగా వైద్యం చాలు, 90 మందికి ఆసుపత్రులు లేకుండా బాగవుతాయి. చాలా గొప్ప విషయం ఇది. దీన్ని మేము ప్రచారం చేస్తున్నాం. దానికి సంబంధించిన బుక్ రాసినాం మేము. కరోనా విషయంలో కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చిన దాంట్లో ఇప్పుడు నేను చెప్పింది ఒకటి. గాలిలో కలిసిన కరోనా వైరస్ ప్రమాదకరమని 2020 జూలై నెలలో కొంతమంది సైంటిస్టులు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వాళ్ళు పూర్తిగా చెప్పింది వినలా మన వాళ్ళు. గాలిలో కలిస్తే ప్రచారం అనేది ఒకటే ప్రచారం చేసి మాస్కుల వ్యాపారం పెరిగింది. కానీ గాలిలో కలిసిన వైరస్ డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయిన పలసన బారిన వైరస్ ప్రమాదం కాదు, దానివల్ల మనకు ఇమ్యూనిటీ వస్తుంది. ఇది చెప్పారు వాళ్ళు. అది తప్ప గాలిలో వైరస్ కలిస్తే భయమని భయపెట్టి మాస్కుల అమ్మకం లక్షల కోట్లకు పెంచుకున్నారు. వ్యాపారం, కరోనా కూడా వ్యాపారం ఏమైపోయింది. క్లోజ్డ్ స్పేసుల్లో ఉన్న, అంటే ఏసీ బస్సులు, ఏసీ కార్లు, ఏసీ రైళ్ళు, ఏసీ విమానాలు, ఏసీ కళ్యాణ మండపాలు, ఇలాంటి చోట్ల గాలి అక్కడక్కడే సర్క్యులేట్ అయితే ఆ లోపల ఒకరికి జబ్బుంటే అందరికి వచ్చే ప్రమాదం ఉంది. అది వాళ్ళు చెప్పింది. మనకు తెలుసు కదా, వుహాన్ నుంచి రోజుకు 100 విమానాలు 100 మందిని ఎక్కించుకొని ఎయిర్ కండిషన్ విమానాలు ప్రపంచమంతా వ్యాపింపజేసింది అట్లే కదా. అందుకని ఎయిర్ కండిషన్లు కంఫర్టబుల్గా కూర్చున్న వాళ్ళకి అక్కడ వైరస్ వస్తే అందరికి పాకుతుంది. కానీ గాలికి తిరిగిన మన పిల్లలు గాలికి తిరిగినారు, వాళ్ళు కొట్టినా, పోలీసులతో కొట్టించినా మనం వాళ్ళ వల్ల రోగం రాలే, వాళ్ళ వల్ల ఇమ్యూనిటీ వచ్చింది. దీనికి నేను బలమైన సాక్ష్యం చూపిస్తాను. ముంబైలో ఉన్న ధార్వేస్లం 2.5 చదరపు కిలోమీటర్లో 6 లక్షల మంది జనం ఉంటారు. అక్కడ కరోనా వేవ్ కానీ మొదటి వేవ్ వస్తే గుట్టలు మరణిస్తారు అనుకున్నాం. కరోనా వేవ్ వచ్చింది, పోయింది, గుట్టలు మరణించలా. హైయెస్ట్ ఇమ్యూనిటీ వచ్చింది ధార్వేస్లాం మన దేశంలో 58% వచ్చింది. మన సిటీస్లో 35-40 వచ్చింది, మన గ్రామాల్లో 25% వచ్చింది. గాలిలో ఎంత వైరస్ కలిస్తే అంత ఇమ్యూనిటీ వస్తుంది. అక్కడ గాలిలో కలిసినందుకు వచ్చింది.
నేను ఇప్పుడు పెట్టిన ఈ అంశం 80%కి వైద్యం అక్కర్లేదనే దానికి బలమైన సాక్ష్యాన్ని మీ ముందునే పెట్టా. మనకు వచ్చే జ్వరాలలో 170 నుంచి 80 షార్ట్ వైరల్ ఫీవర్స్కి వైద్యం అక్కర్లా. ఇలాంటి వైరల్ ఫీవర్ బ్రిటన్లో వస్తే, బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంది. హెల్త్ సర్వీస్ తరఫున 100 ఫ్యామిలీస్కి 150 ఫ్యామిలీస్కి డాక్టర్ ఉంటాడు. ఈ ఫ్యామిలీస్లో ఎవరైనా మా అబ్బాయికి జ్వరం వచ్చిందని డాక్టర్కి ఫోన్ చేయటమే, డాక్టర్ని కలవక్కర్లా. రెమెడీ ఖర్చు ఉండదు, దానికి కన్సల్టేషన్ ఫీజు ఉండదు. మీ వాడికి షార్ట్ వైరల్ ఫీవర్ అయ్యి ఉండే అవకాశం ఉందని లక్షణాలన్నీ విన్న తర్వాత చెప్తాడు. 5 రోజులు ఆగండి, మీరు ఏ మందు వాడద్దు. ఒకవేళ ఇబ్బంది ఉంటే పారాసిటమాల్ తప్ప ఏం వాడద్దు, అది బయట దొరుకుతుంది. 5 రోజులు తగ్గకపోతే నా దగ్గరికి రా, ఇది చెప్తాడు ఆయన. ప్రపంచంలో గోల్డ్ స్టాండర్డ్ లెవెల్లో వైద్య అవసరాలు నెరవేరుస్తున్న ఒక దేశంలో షార్ట్ వైరల్ ఫీవర్ వస్తే వైద్యం చేయించుకోక ఇంట్లో ఉండని చెప్తే, ఇదే మాట మన ఇండియాలో చెప్తే ఏమైంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గరికి జ్వరం అని 100 కిలోమీటర్లలోంచి ఛార్జీలు పెట్టుకొని ఒక అతను వేస్తే ఆ డాక్టర్ ఏం మాట్లాడతాడు? నాకు జ్వరం సార్ అంటాడు. నేనేం చెప్పాలి న్యాయంగా? లక్షణాలన్నీ అడిగి, నీకు షార్ట్ వైరల్ ఫీవర్ అయ్యా, తలనొప్పి ఉంది, ఒళ్ళనొప్పులు ఉన్నాయి, సడన్గా వచ్చింది, కొద్దిగా జలుబు లాంటిది ఉంది, ఏం కాదులే, ఒక 5 రోజులు చూడు, మహా అయితే పారాసెటమాల్ వేసుకో అంటే 2వ గ్రూపులో పడుతుంది, 10% గ్రూపులో. నువ్వు భయపడద్దు, ఇంటికి వెళ్ళి 5 రోజుల తర్వాత నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాలి. నేను అదే చెప్తా. రోజుకు 4 వెనక్కి పంపిస్తాను నేను. ఇట్లా నా ఓపీ ఉండేదే 15 మంది. 15 మందిలో 3-4 వెళ్ళిపోతారు ఇట్లా వెనక్కి. కానీ ఒక యావరేజ్ డాక్టర్ అది చెప్పలేడు. నీకేం అక్కర్లేదు పో అంటే అనుమానంగా చూస్తున్నాను. ఈ డాక్టర్కి వైద్యం రాదనుకుంటాడు. అనుకుంటాడేమో అని డాక్టర్ అనుకొని ఒక 3000కి పరీక్షలు, 1000 రూపాయల మందులు రాసిస్తాం. ప్రైవేటు వైద్యం అన్నంతకాలం ఇట్లే ఉంటుంది. ప్రభుత్వ వైద్యుడికి అవసరం లేదు. లేదు, రోగం లేదు, ఇంటికి పో అంటాడు. ప్రైవేటు వైద్యం అన్న చోట అంటే భయము, ఆశ పనిచేస్తాయి. భయం కదా ఇతనికి జ్వరం అంటే. ఈ భయము వైద్యం కింద మారిపోద్ది. ఒక్క జ్వరం వస్తే ఇంత ఖర్చు అవుతుంది. మీరేం ఆశ్చర్యపోదు, నాకు తెలిసే విషయాలన్నీ. ఆ గ్రూపు అంటే సెల్ఫ్ లిమిటింగ్ గ్రూప్ అంటారు దీన్ని. ఈ 80% ఏమేమి ఉంటాయనంటే ఆటంతరే దగ్గర జబ్బులు ఉంటాయి. మరో గ్రూపు చిన్న గడ్డలు, లైపోమా లేదా ఇన్ఫెక్టిగన్ సివేసిస్టు, డెర్మాయిడు, సంకల్లో గడ్డలు, లిఫనోడ్స్, గజ్జల్లో గడ్డలు, మెడ లోపల చిన్న గడ్డలు, ఇవన్నీ ఉంటాయి. ఏమీ చేయవు, మీకు ఇబ్బంది పెట్టవు, తగ్గవు, పెరగవు. అవి పెరిగితే లేదా నొప్పి చేస్తే లేదా అటు ఇటు కదలకుండా ఫిక్స్ అయితే లేదా పుండు పడితే 4 కండిషన్స్లోనే ఈ గడ్డలు తీసేయాలా, లేకపోతే అవసరమే లేదు. ఇది 2వ గ్రూపు. ఇది వైద్యం అక్కర్లేని గ్రూపు. ఇక 3వ గ్రూప్ ఉంది. అసలు రోగమే కాదు, నువ్వు రోగం అనుకొని మా దగ్గరికి వస్తావు. ఓ పెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాడు, అన్ని రకాల పదార్థాలు పెడితే తినకపోతే ఎట్లా తిన్నాడు, కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వస్తే ఒక పూట సెలవు ఇస్తే బాగవుతుంది, పుట్టకు సెలవు ఇవ్వాలి. లేదు డాక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వస్తాడు. ఆయన డబ్బు ఉంది కదా, ఖర్చు పెట్టుకోగలనని. డాక్టర్ మాత్రం ఏం చేస్తారు, కడుపు నొప్పి అని అదే పనికి వచ్చినోడికి ఒక పూట తిండి కాకపోయి చెప్పడానికి నీకు 400 రూపాయలు ఫీజు ఇవ్వాలని అని అనుకుంటాడు కదా. అందుకని అతను ఏం చేస్తాడు, ఎండోస్కోపీ చేయించుకో, స్కానింగ్ చేయించుకో, రక్త పరీక్షలు చేయించుకో, ఒక 3000 గోయిందా. అయినా కన్నా ఏం లేదు లేరు ఇంటికి బాగుంటాడా అంటే మళ్ళీ 1000 రూపాయలు మందులు రాస్తాడు. మీరు మా వెంటబడి ఈ విధంగా వస్తారు. మీకు ఇదంతా నేర్పించింది మేమేననుకోండి, మీ అంతటా మీరు చేసిన పని ఏం కాదు అది. మీరు దాని గురించి అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మా వల్లనే మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు వంట పట్టింది ఆ లక్షణాలన్నీ. ఇలాంటి జబ్బులు కూడా వస్తుంటాయి. ఇక 4వ గ్రూపు సైకోసోమాటిక్ గ్రూప్. మానసికంగా టెన్షన్ పెరిగితే శరీరం మీద రిఫ్లెక్ట్ అయ్యే జబ్బులు. దాదాపు 40 రకాల జబ్బులు ఉన్నాయి. గుండె జబ్బులు కానీ, ఈరోజు వస్తున్న ఒబేసిటీ పెరగడం కానీ, షుగర్ జబ్బుకు కానీ, టెన్షన్, ఇవన్నీ కారణాలు అవుతాయి. కొన్ని క్యాన్సర్లు, ఇవన్నీ టెన్షన్కి కారణాలు అవుతాయి. టెన్షన్ తగ్గించుకోగలిగితే రోగాలు పోతాయి. టెన్షన్ తగ్గించుకునే అనేక మార్గాలు ఉన్నాయి. టెన్షన్ తగ్గడానికి ప్రయత్నం చేయాలి కానీ మందులు ఆడకూడదు దీనికి. కాబట్టి 4 రకాలు జబ్బులవి. సెల్ఫ్ లిమిటింగ్, ఆటంతరే తగ్గే జబ్బులు, అవి జబ్బులే తగ్గవు, అట్లే ఉంటాయి. 2వ రకం జబ్బుగాని జబ్బులు, టెన్షన్తో వచ్చే రోగాలు. ఈ 4 కలిసి 100కి 80. ఈ 80కి వైద్యం అక్కర్ల. ఇది జనానికి అర్థమైతే ఇంకా 10%కి మైల్డ్ వైద్యం.
90 అయిపోయినాయి. ఇక 10లో 5 కొద్దిపాటి శిక్షణ ఇస్తే నేర్పించవచ్చు చదువులేనికి కూడా. గుండె ఆగిపోతే ఆడించడం చదువులేనికి కూడా నేర్పచ్చు. అది ఎక్కడ చేయాలో ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. అది డాక్టర్లు చేస్తారంటే ఎట్లా? ఈ గుండె ఆగిపోయేటప్పుడు డాక్టర్ దగ్గరికి చాపుకుంటారా? ఎక్కడో ఆగిపోతారు. ఆగిపోతే ఆడించాలి కదా, ఎవరికైనా వచ్చి ఉండాలి కదా విద్య. అలాంటి చిన్న గాయం క్లీన్ చేయడం, చిన్న కట్టుకోవడం, అలాంటి చిన్నవన్నీ 5% అవుతాయి. 95% జబ్బులు వైద్యం లేకుండాను, చిన్న స్థాయి వైద్యము, చిన్నపాటి శిక్షణతో ప్రజలే బాగు చేసుకోగలరు, వైద్యులు అక్కర్లేదు. ఈ రోజున్న స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీసు, ఇన్ని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ 5% రోగాలకే. ఈ 5% రోగాలకి ఖచ్చితంగా వైద్యం చేయించుకోవాల్సిందే. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే, సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇవి ఇతర పద్ధతులు పనిచేయవు. అది కార్పొరేట్ హాస్పిటలా, కార్పొరేట్ స్థాయి గవర్నమెంట్ హాస్పిటలా నేను చెప్పడంలా, నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి. కాబట్టి సర్వీస్ అంతా 5%కే, నాట్ ఫర్ 95. ఈ 95ని సన్నద్ధం చేయగలిగితే ఈ దేశానికి ఏడాదికి దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు మిగిలితే నా అంచనా ప్రకారం. ఈరోజు వైద్య విద్య ఆ విధంగా ఆలోచించాలి. వైద్య ఆరోగ్య విధానాల్ని నిర్ణయించేటటువంటి విధాన నిర్ణేతలు ప్రతి ప్రజలకి దీన్ని అందేటట్టు చేయాలి. అలా అందేటట్టు చేయటం తక్షణ అవసరమని నా అభిప్రాయం. మేము దాని మీద మా వేదిక తరఫున మేము వర్కౌట్ చేస్తున్నాం. చివరిగా నేను ఒక చిన్న అంశం మీకు చెప్పి నేను ముగిస్తా. మేము 1986 నుంచి మందుల్లో ఉన్న అనవసరమైన మందులు, అర్ధరహితమైన మందులు, ప్రమాదకరమైన మందులు ప్రచారం చేస్తున్నాం. కొన్ని వేల మీటింగ్లు పెట్టినాం. అక్కడ వాడుకునే ఒక చిన్న డెమోని నేను మీకు చూపించి నేను ముగిస్తా. ఇక్కడ ఒకటి బాటిల్ మీకు చూపిస్తున్నా. దీని పేరు బేయర్స్ టానిక్. బేయర్ అనే కంపెనీ దీన్ని తయారు చేస్తారు. టానిక్ ఇది. బేయర్ అనే కంపెనీ జర్మనీ కంపెనీ. ఈ కంపెనీ హిట్లర్ కాలంలో గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్, చేంబర్స్లో యూదులను చంపిన గ్యాస్ తయారు చేసిన కంపెనీది. ఇప్పుడు చేంబర్స్లో పెట్టి మనుషులను చంపే పని లేదు కాబట్టి పురుగు మందులు, మనుషుల మందులు తయారు చేస్తూ ఉంది ఈ కంపెనీ. నేను కంపెనీని డిగ్రేడ్ చేయడానికి చెప్పడంలా తన పద్ధతి మార్చుకుంది. అప్పుడైతే ఆ పద్ధతిలో హిట్లర్కి సహాయపడ్డది. ఇప్పుడు హిట్లర్లు లేరు కాబట్టి, మళ్ళీ హిట్లర్లు వస్తే సహాయపడద్దని తెలియదు, కానీ ఇప్పుడైతే లేరు కాబట్టి మందులు తయారు చేస్తూ ఉంది. ఈ బేయర్స్ టానిక్ 139 రూపాయలు అవుతుంది. 250 ml ఉంటుంది బాటిల్. ఇది 250 ml ఉంటుంది. ఆకారం కూడా బాగా అందంగా ఉంది. ఇందులో ఉండే సరుకు 5 గ్రాముల లివరు 2 రూపాయలు అవుతుంది. 10% ఆల్కహాల్, సారాయి. సారాయి తాగితే ఏం ఉపయోగం మీకు తెలుసు. సారాయి తాగితే లివర్ పాడవుతుంది, నరాలు పాడవుతుంది, పొట్ట పాడవుతుంది, బ్రెయిన్ పాడవుతుంది, బోల్డన్ నేరాలు జరుగుతాయి, బోల్డన్ యాక్సిడెంట్లు జరుగుతాయి. అంత అద్భుతమైంది సారాయి అనేది. సారాయి తాపకపోతే మాకు ఆదాయాలు ఎట్టని గవర్నమెంట్లు భావించి జనానికి తాపిస్తున్నారు. గాంధీమాతుడు చెప్పాడు మహానుభావుడు, సారాయి తాపకపోతే, ఆ ఇన్కమ్ రెవెన్యూ లేకపోతే మేము ప్రభుత్వాలు నడపలేమని మీరు అనుకుంటే నడపడం ఎందుకురా, మీరు ప్రభుత్వాలు మానేయండి అన్నాడు ఆయన. ఎవరండి గాంధీని ఇప్పుడు లెక్క చేసేది? ఏదో జయంతి వర్ధంతికి మీటింగ్లు పెట్టుకోవడం తప్ప ఎప్పుడో మర్చిపోయినాం మనం. అంత గొప్ప మాట చెప్పాడు ఆ పెద్ద మనిషి. అలాంటి సారాయి ఈ టానిక్లో ఉంది. అంటే చిన్నపిల్లలకు టానిక్లు దాపుతాం, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయడానికి ఇట్లాంటి దాపుతున్నామని అనిపిస్తుంది మనకి. అటువంటి ఆ పదార్థం విలువ 2 రూపాయలు, 2 కలిస్తే 4 రూపాయలు, 4 రూపాయలు సరుకు 139 రూపాయలకి అమ్ముతారు. పొద్దున 3 మూతలు, మధ్యాహ్నం 3 మూతలు, రాత్రి 3 మూతలు తాగని చెప్తాం మేము. అంతంత తాగితే సీసా అయిపోతుంది కదా సార్ అని మీరు అంటారు. అయిపోవాలనే కదా మేము చెప్పేది, ఇంకో సీసా కొనుక్కుంటాం. టానిక్ తాగితే టానిక్ పొట్టలోకి వెళ్తుంది, పొట్టలోంచి పేగుల్లోకి వెళ్తుంది, పేగుల్లోంచి రక్తంలోకి వెళ్తుంది, రక్తంలోంచి ఈ పదార్థాలు మూత్రంలోకి వెళ్తాయి, మూత్రం సైడ్ కాలువల్లోకి వెళ్తుంది. సైడ్ కాలువలు బలంగా ఉండడానికి మన దేశంలో 10,000 కోట్ల రూపాయలు ఖరీదైన టానిక్లు వాడుతున్నాం. పేదోళ్ళు అంటారు ఏంది? సైడ్ కాలువలు బలానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టే జనం మనం. ఈ నాలెడ్జ్ ఇవ్వద్దు జనానికి. టానిక్ తాగితే బలం వస్తుంది, మనుషులకు కాదు, మనకు కాదు, మందుల కంపెనీలకి. ఏ టానిక్ చరిత్ర చూసినా ఏమన్నది గర్వకారణం. ప్రతి టానిక్ చరిత్ర సమస్తం దోపిడీ పరాయణత్వం. శ్రీశ్రీకి కృతజ్ఞతలతో. దీంతో నేను మాట్లాడేది ముగిస్తున్నా. చాలా సమయం అయింది. మీరు ఎవరన్నా కొన్ని ప్రశ్నలు ఇస్తే
నేను సమాధానం చెప్తా. ఇది నా బయోగ్రఫీ ఏం కాదు, నా జీవితంలో నాకు అనిపించిన కొన్ని విషయాల మీద పంచుకునే అవకాశం నాకు ఇచ్చిన మా గంప నాగేశ్వరరావు గారికి, వాళ్ళ టీం గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా. నేను ఎప్పుడన్నా రాయాల్సి వస్తే నా జీవిత చరిత్ర నేను రాస్తా. నాకు భయం ఉంది, అన్ని నిజాలే చెప్తున్నా, మధ్యలో అబద్ధాలు చెప్తున్నాను, భయం ఉంది. ఆ భయం పోయినాక రాస్తా. నేను అన్ని నిజాలే చెప్పాలని నా కోరిక. ఆ ధైర్యం నాకు వచ్చినాక నేను నా జీవిత చరిత్ర రాస్తా, వీడియోలు కూడా చేస్తా.